Happy evening to all my dear Impactians. Spurti for sorry sir. Spurti founder Shyam Rathod sir గారికి, ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ రవికుమార్ సార్ గారికి, కె మాధవి మేడం గారికి థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు ఈ రోజు సీనియర్ స్పీకర్ తో మీ ముందుకు వచ్చాం. మేడం ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, నేషనల్ ప్రెసిడెంట్, ఐసిఐ ఇంపాక్ట్ లీడ్స్ ఇన్విటేట్స్ focused on personal development and organized growth. Event organizer, coordinator, successfully managed, trainer and mentor, renowned mentoring and trainering, featured on leading platforms such as PMC TV, Datri TV, Suman TV, Max TV. Previous rights, private educational, dedicated to 10 years to shaping young minds as teacher. Thank you, ma'am. K. Madhavi, ma'am. BSc, BEd, MSc Computers, MBA, HR, MSc. Thank you, ma'am. Madhavi, ma'am. Virtual dais is yours. Welcome, madam. Welcome, madam. Just a minute, yeah. Happy evening to all of you. So before getting into this wonderful, amazing session, let us have a wonderful introduction about myself. అవసరమా అక్కర్లేదు, ఎందుకంటే ఇందాక అద్భుతంగా చక్కటి మాటలతో అద్భుతమైన మాటలతో మన ముందుకు వచ్చిన ఆవిడ నన్ను చాలా బాగా పరిచయం చేశారు. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అది ముందు ముందు పోయే సెషన్లో నేను చెప్పబోతున్నాను. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, అంటే అన్ని సెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మీ మైండ్ లో పుట్టి మీ లైఫ్ లో చాలా వరకు ఉన్న సిచ్యువేషన్స్ ఏదైతే మీ లైఫ్ లో జరుగుతున్నాయో దాన్ని మీరు ఈజీగా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్టికులర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతో మంది జీవితాన్ని మారుస్తున్న మా గంప నాగేశ్వరరావు సార్కి, అలాగే ఈ పర్టికులర్ బ్యాచ్ ని నడిపిస్తున్న మన శ్యామ్ రాథోడ్ సార్, మన నేషనల్ డైరెక్టర్, అలాగే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కి మన రీజనల్ ప్రెసిడెంట్ అయిన మన రవికుమార్ గారికి, అలాగే లక్ష్మణ్ ప్రసాద్ అండ్ శివప్రసాద్ హు ఆర్ కోఆర్డినేటర్లీ అది ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు శివకుమార్ గారు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ యాజ్ అ మెంటర్స్ కి, యాజ్ అ ఇన్ఛార్జ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆల్ ద మెంటర్స్ అండి, ఎంత బాగా మేమందరం వచ్చినా చేసినా బట్ మెంటర్స్ లేకపోతే మీరందరి వాళ్ళు రాకపోయేవారు. కాబట్టి వాళ్ళందరికీ దే ఆర్ ద మోస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీ టీమ్ అండి. అలాగే ఎంత మేము రెడీ అయిపోయి వచ్చేసినా వినేవాళ్ళు లేకపోతే ఎవరికి మాట్లాడతాం అండి. వినడానికి వచ్చిన మీ పార్టిసిపెంట్స్, బికాస్ ద 1 hour వాట్ యూఆర్ గోయింగ్ టు యూజ్, ఐ నో ఈ అద్భుతమైన టైం ని మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని రత్నం గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. అవును మేడం, ఈ పాటికి నేను నా భార్యతో కూర్చొని అత్త కోడలు సీరియల్ అసలు అత్తగారి ఫేసులు కోడలు గారి ఫేసులు చూపించింది అలాంటి చూసుకుంటూ న్యూస్ లో వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయిపోయారు. కానీ చూపించి కింద పడ్డాడు, కార్ కింద వచ్చాడు చూపించి ఆ మనిషిని పాపం బతుకున్నంత కాలం ఏమో కానీ పోయినప్పుడు మాత్రం 100 సార్లు చూపిస్తారు టీవీలో. అలాంటి టీవీ ఛానల్స్ చూసేదానికంటే జీవితంలో ఏదో మార్చుకోవాలి, నేను బాగుపడాలి, ఈ సమయం నాది, నేను నా సమయం ఎప్పుడు నాకు ఇవ్వలేదు, వెనక్కి తిరిగి చూస్తే అంతా నా జీవితంలో నా ఫ్యామిలీ ఉంది, మా అమ్మ నాన్నగారు ఉన్నారు, నా బాస్ ఉన్నాడు, అక్కడున్న పరిస్థితులే ఉన్నాయి తప్ప నాకంటూ ఒక సమయం లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క గంట మీదేనండి. అందుకే నేను అంటాను, ప్లీజ్ మీ స్క్రీన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీ స్క్రీన్ ఆన్ చేసుకోకపోతే ఐఎమ్ టెలింగ్ యూ నాట్ యూజింగ్ యువర్ టైం. ఈ 1 hour మీదే, అవునా కాదా తులసి రాణి గారు? ఈ టైం మీదే. మీరందరు స్క్రీన్ ఆన్ చేసుకుంటే అంటే ఈ 1 hour మీరు నేర్చుకునేది మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. కంపల్సరీ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు నేను ఎందుకైనా స్క్రీన్ ఆన్ చేయకపోతే ఏమవుతుందంటే, మీ స్క్రీన్ ఆన్ చేసుకుంటే న్యాచురల్ కన్సిస్టెంట్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏమవుతుంది, ఇప్పుడు స్క్రీన్ ఆఫ్ చేసుకుంటే పక్కింట్లో పని చేసుకుంటూ ఉంటాం. స్క్రీన్ అయితే ఆనే ఉంటుంది. జూమ్ లో ఉంటాను కానీ నేను ఎక్కడ ఉంటాను, కూరగాయలు దొరుకుంటున్నో, లేకపోతే ఎవరి ఫోన్ లో మాట్లాడుకుంటున్నో, టీవీ సీరియల్ చూసుకుంటూ ఉంటాను, ఏదో సంథింగ్ జరుగుతుంటుంది, లేకపోతే నా బిజినెస్ పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఈ కావాల్సిన ఇన్వాల్వ్మెంట్ మీకు కాకపోవడం వల్ల మీలో మార్పు
అప్పుడు మీరేమంటారు? అరే! ఎన్నో నేర్చుకున్నాం. కానీ నాకేం అనిపించలేదు అని అంటారు. ఎందుకంటే విజువల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ నేను రత్నం గారితో మాట్లాడుతున్నా, తులసిరాణి గారితో మాట్లాడుతున్నాను. అలాగే మన మోదయ్య గారితో మాట్లాడుతున్నా. అలాగే శివకుమార్ గారితో కూడా మాట్లాడుతున్నా. మీరెవ్వరు నాకు తెలీదు. కానీ ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చాం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవాలి. అయితే ఇవాళ మనకు మాట్లాడే చిన్న మాట. నా పరిచయం గురించి మాట్లాడడం కారణం ఏంటంటే, ఏ వ్యక్తినైనా ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి. మీరొక మంచి ప్లేస్‌కెళ్లారు. చాలా మంచి ప్లేస్. అంటే మీ ఫ్రెండ్స్ పిలిచారు. అరే! నీకు ఇన్విటేషన్ కార్డ్ ఇంటికొచ్చారు. మీకు మంచిగా బొట్టు పెట్టారు. మీ భార్యకి బొట్టు పెట్టి చేతిలో పెళ్లి కార్డ్ చేతిలో పెట్టి మీ ఇద్దరిని దంపతులు మీరు తప్పకుండా రావాలి. మీరు లేకపోతే మా ఫంక్షన్ అసలు ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. తప్పకుండా రావాలని అంటారు. అక్కడికెళ్తారు. చాలా మంది జనాలుంటారు. చాలా మంది జనాలుంటారు. ఇలాగా అక్కడికెళ్లి కూర్చుంటారు. పాపం అతను మీరు పిలిచిన ఆయన చాలా బిజీగా ఉంటారు. చాలా మంది జనాలొస్తున్నారు కదా! ఈలోగా ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తాడు. కానీ ఆ బిజీలో మర్చిపోతాడు. గమనించడు. అప్పుడు ఆలోచించిన రత్నం గారు మీకెలా అనిపిస్తుంది? మోదే గారు మీకెలా అనిపిస్తుంది? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. జస్ట్ అన్‌మ్యూట్ చేసేసాక మాట్లాడేసాక మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. చెప్పండి రత్నం గారు. చెప్తారా ఎవరైనా? నమస్కారం మేడం. చెప్పండి సార్. మీరు వేసిన క్వశ్చన్ మేడం, రత్నం గారు ఎలా ఎలా అనిపిస్తుందంటే, ఒక భార్యతోను ఒక భర్త మాట్లాడే విధానంలో చాలా ప్రేమగా ఆప్యాయతంగా పలకరిస్తే ఆమె కూడా సంతోషిస్తుంది. మనం కూడా కొంచెం హ్యాపీనెస్గా ఉంటాం మేడం. సో అదే కొంచెం వేరే వలగరగా పలకరిస్తే అదొక రకమైనటువంటి హ్యాపీనెస్ ఉంటుంది మేడం. మీ అమూల్యమైన సందేశం ఇంతకంటే ఎక్కువ చెప్పలేను మేడం. మీరు వేసిన క్వశ్చన్ జస్ట్ ఇంతకంటే ఇంతగా చెప్పినారు. ఓకే. అంటే నేను భార్య భర్తల గురించి అడగలేదు. మీ మేడం ఇంటికి రిలేటివ్స్ పిలిచినప్పుడు మీరు ఆ ఎస్ ఫంక్షన్‌కెళ్తారు. ఎస్ ఓకే అక్కడ ఓకే హ్యాపీ ఈవినింగ్. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. నేను హ్యాపీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకోసం జవాబు వెళ్ళకపోతున్నా. పర్వాలేదు సార్. మాట్లాడని పరిస్థితి అంటే ఏం చేస్తున్నారు సార్ మీరు అంతగనంగా? లే పక్కల డిస్టర్బ్ అవుతున్నారు. దీంట్లో కాల్లో ఉన్నారు. ఓకే. ఓకే. డన్. డన్. ఎవరైనా అందుకని. ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారా? క్వశ్చన్ 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 పూర్తిగా నాకు అర్థం కాదు. ప్లీజ్. ఓకే. మోదీ గారు మీరు మాట్లాడతారా? చెప్పండి. ఫంక్షన్ క్వశ్చన్ అర్థం కాలేదు మేడం. ఒకసారి రిపీట్ చేస్తారా? మిమ్మల్ని పిలిచారండి. ఫంక్షన్‌కెళ్ళా. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని పిలిచారు. మా ఇంట్లో పెళ్లుంది. తప్పకుండా రండి అని మీకు పిలిచారు. ఓకే మీరు మీ భార్య గారు ఎళ్లారు ఫంక్షన్‌లోకి. ఓకే ఫంక్షన్‌లో కూర్చున్నారు. ఓకే ఈలోగా మీ ఫ్రెండ్ ఎవరైతే పిలిచారో మిమ్మల్ని చూసాడు. ఓకే కానీ మిమ్మల్ని అక్కడ పలకరించలేకపోయారు. ఇప్పుడు మీ ఓకే ఫీలింగ్ ఎస్ ఎలా ఉంది ఆలోచించండి. చెప్పండి అని అంటున్నా. ఓకే 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 చెప్తా ఎగ్జాక్ట్లీ మేడం. ఫీలింగ్ ఎట్లుంటుందంటే ఏం కర్మరు బాబు ఎందుకు వచ్చిన ఫంక్షన్ మనం వాల్యూ లేదు, మనం గుర్తింపు లేదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని పిలిచి ఆహ్వానించి మన గుర్తింపులు కూడా పిలవట్లేదు, చాలా బాధగా అనిపిస్తుంది మేడం. అనిపిస్తుందా? వండర్‌ఫుల్ సార్ మోదయ్. చప్పట్లు కొట్టండి. ఇదే మన వాళ్ళ చెప్పబోయే సెషన్. లాస్ట్‌లో మోదయ్ గారు మళ్ళీ ఆయనే ఇదే క్వెషన్ అడుగుతా. మళ్ళీ ఆయన ఆన్సర్ మారుతుందో లేదో నేను చెప్తా. ఓకే ఓకే మారకపోతే నా పేరు మేడం మార్చుకోండి. మేడం 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 ఇంకొకటి మేడం. అంటే చెప్పండి. అంటే నేను మేడం సరే. ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి. అంటే నేను మీరు అడిగిన దానికి సూటిగా ప్రశ్న. ఇంకోటి నా లోపల ఉన్నది ఏంటంటే, ఒకవేళ మా ఇద్దరం భార్యాభర్తలం పోయే కాడికి ఆ ఫంక్షన్ లో మమ్మల్ని పలకరించకపోతే నేనేమనుకుంటానంటే, సో అతను పూర్తిలో మనల్ని గుర్తించలేకపోవచ్చు. అయినా పర్వాలేదు, వచ్చినాం ఫంక్షన్ అటెండ్ చేసినాం వెళ్ళాం. సో హ్యాపీ. నన్ను పలకరించినా పలకపోయినా మనం వచ్చిన విధానం, అక్కడ ఫంక్షన్ అటెండ్ అవ్వడం, కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం, భోజనం చేయడం, ఎదురుగా వెళ్ళిపోవడం. అది నేను హ్యాపీనెస్ గానే అనుకుంటానే నా ఒపీనియన్ మేడం. అమేజింగ్ సార్. అది మీరు చేసినాడు. ఐయామ్ టెల్లింగ్ యూ, యూ హావ్ క్రాస్డ్ యువర్ లైఫ్ విత్ వండర్‌ఫుల్ కలర్స్. ఎందుకో ఎస్ ఎస్ తెలుసా? ఎస్ ఒకళ్ళ వ్యక్తిలాగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కరెక్ట్ అయితే పక్కవాడిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ నిన్ను అర్థం చేసుకో. ఒక వ్యక్తి నీకు ఎస్ ఇంపార్టెన్స్ ఇచ్చినంత మాత్రాన, ఇవ్వకపోయినంత మాత్రాన నీకు విలువ లేనది కాదు కదా! దట్ ఈస్ కాదు కాదు అంతే కదా! అంతే నేను ఎస్ చెప్పేది. ఎస్ థ్యాంక్ యూ ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ ఫర్ వండర్‌ఫుల్ ఆన్సర్. ఇవాళ నేను ఓకే ఇప్పుడు మేడం నన్ను రికగ్నైజ్ చేసి, నన్ను ఇంట్రొడ్యూస్ చేసినంత మాత్రాన చేయకపోయినా, బట్ యాస్ అ పర్సన్‌గా మనకి హ్యాపీనెస్ ఎప్పుడు అనిపిస్తదంటే, అరే! నన్ను మేడం ఒక ఆవిడ నన్ను ఇంట్రొడ్యూస్ చేశారే, నన్ను కొంచెం గుర్తించారే అన్న ఒక ఫీలింగ్ మనిషిని చాలా హ్యాపీ చేస్తుందండి. ఆలోచించండి. మిమ్మల్ని ఆ ఫ్రెండ్ చూస్తాడు. కానీ అర్థం చేసుకొని, అయ్యో! పిలిచే లోపల ఏదో పనుంటుంది. అప్పుడు మీరు అర్థం చేసుకొని, అరే! నన్ను పెళ్ళికి పిలిచాడు గదా! ఇంటికొచ్చి కార్డ్ ఇచ్చాడు గదా! అంత గుర్తించాడంటే, నేను చాలా
లక్కీ. లేదా ఈ మధ్య కాలంలో అందరు ఫోన్ కాల్ చేస్తున్నారు. అలా కాకుండా వాడు ఇంటికి వచ్చి నాకు కార్డ్ ఇచ్చాడంటే నేనంటే ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న జనాలు అందులో నన్ను పిలకరించలేకపోవడం కారణం చూశాడు. కానీ ఏదో బిజీలో ఉన్నాడు కదా. అరే పెళ్ళంటే ఇలాగే ఉంటుంది. అందరిని ఏం పలకరిస్తాడు అన్న ఒక ఆలోచన మీ మైండ్కి వస్తే ఆలోచించండి. ఆ చూపు చాలు మనం రికగ్నైజ్ చేయడానికి. ఆ చూపులోనే చాలా పలకరింపు ఉంటుంది. అది చూసాడా లేదా అన్నది చాలు మనకి. అన్నప్పుడు మనకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటానంటే ఇందాక నేను భార్య భర్త క్వశ్చన్ వేసినప్పుడు కూడా ఇందాక సార్ అన్న ఆన్సర్ అదే. భార్య అద్భుతమైన వంట చేస్తుందండి. కానీ భర్త ఏం చేస్తాడంటే, అంటే నేను అందరిని అనట్లేదు. మళ్ళీ మేడం ఆడ ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళని ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోకండి. ఇక్కడ భర్త ఎలా అంటే, ఇక్కడ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, భర్త ఈజ్ ఎ లాజికల్ పర్సన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ అన్న, ఫీలింగ్స్ అన్న ఉంటాయి కానీ వాళ్ళు పైకి చెప్పలేరు. బట్ అదే ఒక ఆడవాళ్ళంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ కంపాక్ట్ అంటే క్లోజ్ విత్ ద ఎమోషన్స్. ఎందుకంటే వైఫ్, భార్య, ఒక తల్లి, ఒక కూతురు, ఒక కోడలు, తోటి కోడలు అన్ని రకరకాల కొన్ని పాత్రలు పోషించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా అదే కూతురు పొద్దున 7ంటికి లేచినప్పుడు తండ్రి అరే నా కూతురు పాపం అలసిపోయిందిలే నా బిడ్డ పడుకోనివే అని అంటారు. అదే 7ంటికి ఇక్కడ లేచామనుకోండి, ఏం నేర్పించారు వీళ్ళ అమ్మా నాన్నగారు, రాత్రి 7 వరకు పడుకునే వాళ్ళ ఎలాంటి తల్లిదండ్రులు అని. అప్పుడు ఆ కోడలు పాత్ర వచ్చినప్పుడే అత్తగారు వాళ్ళు అంటారు. ఆలోచించండి. అదే కోడలు అదే మంచిగా తోటికోడలుగా అంటే నన్ను మాత్రం 5ంటికి లేపింది మా అత్తగారు, ఇదేదో కొత్తగా వచ్చింది కదా దీన్ని ఇట్లాగే చేస్తారు, దీన్ని ఇలాగే పడుకోమంటారులే, ఉద్యోగం చేస్తుంది కదా, ఉద్యోగంలో పెడుతుంది కదా, మనం ఏం చేయట్లేదు కదా కాబట్టి అలా. అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క వ్యక్తి పని మారుతూ ఉంటుంది. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ అన్ని చోట్ల గొడవ ఎవరితో ద్వారా తయారవుతుంది అంటే నా ఆలోచన ద్వారానే. నేను అనుకున్న ఆలోచన మారితే పక్కోడు కూడా నాతో హ్యాపీగా ఉంటాడు. అదే నాకు అత్తగారు అరే పాపం పిల్ల వాళ్ళ ఇంట్లో 7ంటికి లేచేది కదా, ఇక్కడ కూడా పోనీ లేవలి, నెలైంది 2 నెలలు అవుతుంది కదా, నెక్స్ట్ మంత్ నుంచి మెల్లగా చెప్దాం, అరే అమ్మా ఇంట్లో లేవాలి తల్లి, ఇంట్లో పనులు కొన్ని ఉంటే ఇద్దరం కలిసిగట్టుగా చేయాలని ఒక మాట చక్కగా మాట్లాడితే ఏ కోడలు మారదండి. కానీ ఆ మాట విధానం మారదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. అదే ఇక్కడ తోటి కోడల మధ్యలో కూడా ఒక్క మాట విధానం, అరే పోనీలే నేనైతే పడుకోలేకపోయేదాన్ని, పాప ఇది చిన్నది, ఇది పడుకుంటే ఏమైంది, మెల్లమెల్లగా దీనికి కూడా నేను చెప్తాలే అన్న విధానం ఎప్పుడైతే అనుకున్న వాళ్ళు మారుతారో అప్పుడే బాగుంటుంది. ఈ రిలేషన్షిప్స్ లో మీరు ఆలోచించండి, ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇద్దరి మధ్యలో గొడవ కారణం ఒక్క వ్యక్తి ఆలోచన ద్వారానే జరుగుతుంది. ఆ ఇద్దరి దగ్గర జరిగినప్పుడు ఆలోచన మారితే బాగుంటుంది. అలాగే ఎంతకి నేను చెప్పాను, భార్య భర్తలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఒక్క రోజున మంచి భార్య అద్భుతమైన వంట చేస్తుందండి, సూపర్ వంట చేస్తుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అద్భుతంగా వంట చేసినప్పుడు భర్తకి అన్నం పెట్టినప్పుడు భర్తలకి చాలా ఏంటి ఈగో పర్సన్స్, అంటే అన్నానని కాదు, ఏనాడైనా అరే రుచిగా చాలా బాగా చేసావని చెప్పరు. అదే ఏ రోజైనా కూర బాగాలేదనుకోండి వెంటనే ఏమంటారండి, చెప్తారా ఎవరైనా? ఏమంటారు? ఏంటి వాళ్ళ రుచిగా లేదేంటి కూర అనేస్తారు. అంటే ఆలోచించండి మేడం, మై వాయిస్ ఇస్ లో, ఇస్ ఓకే? ఓకే, బికాస్ ఐ మీన్ నౌ ఇట్ ఈస్ ఓకే. వినపడుతుందా? ఓకే మ్యామ్. వినపడుతుంది మ్యామ్. ఓకే మ్యామ్. సో ఇక్కడ ఒక మన రిలేషన్షిప్ లో మనం మాట్లాడినప్పుడు బికాస్ ఐ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇందులో ఎందుకు మాట్లాడతానంటే ఇద్దరు విధానాన్ని మార్చుకోవాలన్నట్టు. భర్త అన్నం భోజనం వడ్డించిన వెంటనే భార్య వడ్డించిన వెంటనే అరే ఇవాళ చాలా బాగా చేసావే, రోజు చేస్తావు, ఇవాళ కూడా చాలా బాగా చేసావు అని ఒక మాట అన్నాక ఎప్పుడైనా ఒకరోజు బాగా చేయకపోయినప్పుడు వాళ్ళు అస్సలు బాగా చేయలేదు అన్న మాట బాధ కలగదు. ఎందుకంటే అరే రోజు నన్ను మెచ్చుకుంటున్నారు, ఇవాళ మెచ్చుకోలేదంటే కారణం నిజంగా నాలో ఏదో తప్పు ఉంది అని అనుకుంటారు. బట్ మనం మంచిగా ఉన్నప్పుడు పొగడక ఎప్పుడో కూర బాగాలేదు అన్న పొగిడినప్పుడు నిజంగా ఆలోచించండి, బాధ పెట్టినప్పుడు అరే నువ్వు బాగా చేయలేదు, ఎందుకు ఇలా అసలు టేస్టీ లేదంటే రెండో రోజు ఆ వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు భార్యకి. నెక్స్ట్ టైం ఇంకా భారంగా ఉంటుంది. బికాస్ ఎవ్రీ పర్సన్ నీడ్ రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్. ఏ రిలేషన్షిప్ గురించి నేను తీసుకోమంటే, ఎందుకంటే ఇంట్లోనేమో మనం కరెక్ట్గా ఉండవు, కానీ బయట ప్రపంచంలో బయటికి వెళ్ళి మాత్రం చాలా సూపర్ ఉండాలి, మన బిజినెస్ బాగుండాలి, మన ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలి, నాకు మంచి పేరు ఉండాలి అంటే జరగదు. యూ హ్యావ్ టు బి గుడ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ హౌస్. మీ ఇంట్లోనే మిమ్మల్ని మీరు ఒక మంచి ఎగ్జాంపులర్ గా క్రియేట్ చేసుకోవాలి. మీ భార్య దగ్గర మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి, మీ పిల్లల దగ్గర మీరు ఒక ఎగ్జాంపులర్ గా ఉండాలి, మీ భర్త దగ్గర మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి, మీ అత్తగారు మామగారి దగ్గర ఒక మంచి ఎగ్జాంపులర్ గా ఉండాలి, మీ పేరెంట్స్ దగ్గర ఒక ఎగ్జాంపులర్ గా ఉండాలి. అది జరిగినప్పుడే మీ సొసైటీ బయటికి వెళ్ళాక
అప్పుడు మీరు ఇమోషన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటారు. చిన్న క్వశ్చన్ మీ అందరికి, మళ్ళీ చిన్న ప్రశ్నతో మనం స్లైడ్స్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా మందికి ఎందుకంటే రిలేషన్షిప్స్, ఎందుకంటే ఇఫ్ యూ గో ఎనీ ట్రైనింగ్స్ ఎనీవేర్, ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు ఎలా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా మీ గురించి ఒక్కటే చెప్పండి. నాకు ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ దెబ్బలాడుకుంటూ ఉంటే మీరు అక్కడే ఉంటారు. ఒక్కటే ఆన్సర్ చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నాకు మీరేమనుకుంటారు అనేది చెప్పాలి తప్ప ఇది కరెక్ట్ అని చెప్పదు నాకు. ఓకే, దిస్ ఇస్ రైట్ అని చెప్పకండి. దిస్ ఇస్ వాట్ యూ ఫీల్ ఎట్ దట్. ఇద్దరు ఫ్రెండ్స్ దెబ్బలాడుకుంటూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి ఆ సిచ్యుయేషన్ చూస్తారు. చూసిన వెంటనే ఒకటి ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో మీరు కూడా స్టార్ట్ అయ్యి ఎవరు రైటో ఎవరు రాంగో అని జడ్జి చేసుకుంటూ మాట్లాడతారా? ఇంకొకటి ఆప్షన్, సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారా? థర్డ్ ఆప్షన్, వాళ్ళిద్దరిని సపరేట్ గా తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఇట్ ఈస్ ఓపెన్ టు యూ. వాళ్ళిద్దరినే సపరేట్ గా తీసుకెళ్లి మాట్లాడతారు. హ్యాండ్ రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి. శివకుమార్ గారు చెప్పండి సార్. సార్ సూపర్ ఈవినింగ్ మేడం. సూపర్ ఈవినింగ్ మేడం. ఏమంటానంటే ఏం జరిగిందని కనుక్కుంటాను మేడం ఫస్ట్ నేనైతే. గుడ్. ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది, ఏమైందని చెప్పేసి అడుగుతాను అంతే. వెరీ డీప్ గుడ్. కి ఏమి వెళ్ళాము. డీప్ కి ఎప్పుడు వెళ్తాము అంటే పూర్తి సంభాషణ తర్వాత కూర్చోబెట్టి డీప్ కి ఫస్ట్ ఏమైంది, ఎందుకు. మీ వాయిస్ కట్ అవుతుంది. ఎనీవే గుడ్ సార్, వెరీ వెరీ యాక్చువల్లీ ఐ గాట్ యువర్ పాయింట్. మీరేం చెప్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య వెళ్ళి ఫస్ట్ మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లం ఉందో తెలుసుకొని అప్పుడు మీరు సెపరేట్ గా మాట్లాడతారు కదా. ఇక్కడ నిజంగా నేను చెప్తున్నాను, ఇక్కడ టు బి ఫ్రాంక్ ఐ నో ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. చాలా వరకు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. శ్రీకాంత్ నవ్వుతున్నాడు, నాకు అర్థమైపోయింది. అవునా కదా శ్రీకాంత్ గారు? అబ్బా మనకి గొడవ అవసరమా, ఇప్పుడు నేను ఏం చెప్తే ఎలా వింటారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, నేను చెప్పిన ఎలాగో వినరా అన్న ఆలోచన మనకి ఉంటుంది. అవునా కదా? మీరు జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వండి నాకు, బికాస్ దట్ ఈస్ వాట్ నార్మల్ టెండెన్సీ ఆఫ్ ఎ పర్సన్స్. మనం అందరు అట్లా ఉండరు మేడం. అందరు అట్లా ఉండరు మేడం. అందరు అట్లా ఉండరు మేడం. అదే సార్, అందరూ అట్లాగే అందరు అట్లా ఉండరు, అందరు ఇట్లా ఉండరు మేడం. ఆనంద్ గారు మాట్లాడండి సార్. ఆనంద్ గారు సారీ చెప్పండి సార్. ఆనంద్ గారు మ్యూట్ లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. యాజ్ యూజువల్ గా మీరు అన్నట్టు జనరల్ గా రోడ్ మీద అంటే అన్నోన్ ఇష్యూస్ జరిగినప్పుడు ఆబ్వియస్ గా మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం చూసి మీరు అన్నట్టు అది క్వైట్ కామన్ గా జరుగుతుంది. బట్ ఏదైనా మనకి కొంచెం రిలేటెడ్ అనిపించినప్పుడు ఇద్దరిని సెపరేట్ చేస్తూ సంజాయించి అసలు వాట్ ఈస్ వాట్ అనేది అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మనకి ఏదన్నా కొంచెం అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఇద్దరు, అదర్వైజ్ లేకపోతే మీరు అన్నట్టు చూసి వెళ్ళిపో. జస్ట్ రిలేట్ టు యువర్స్ అన్నట్టుగా టూ థింగ్స్ ఆప్షన్స్. ఒక ఫ్రెండ్స్ అయితే మేబీ వీఆర్ ఎంటర్, బట్ తెలియని వ్యక్తులు అయితే డెఫినెట్లీ వీల్ ఎవర్ ఎంటర్. వై? బికాస్ వీ డోంట్ నో దేర్ మైండ్ సెట్. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు కాబట్టి అరే మనం ప్రయత్నిస్తే ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు అన్న ఒక ఆలోచన వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్. వాళ్ళు ఎంత మీ మంచి ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే మనం ఎప్పుడు మధ్యలోకి వెళ్ళకూడదు. వై? బికాస్ దట్ ఈస్ ద రిలేషన్షిప్ వేర్ మన ఎంట్రీ అయితే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ బ్యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళని ఏం అడగాలంటే విడివిడిగా కలిసినప్పుడు విడిగా మాట్లాడుకోండి. ఎప్పుడైనా కలిసినప్పుడు లేదా సిచ్యువేషన్ అయిపోయినాక నెక్స్ట్ డే అయినా ఎప్పుడైనా కలిసి మాట్లాడితేనే మాట్లాడగలుగుతాం. కానీ అప్పటికప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరి మాత్రం మనం మాట్లాడితే ఆ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ ఐమ్ టెలింగ్. అంటే ఎలాంటి ఫ్రెండ్స్ అన్నారు అంటే నేను ఈ 3 సినారియో మనం తీసుకోవచ్చు. మీరు అన్న సినారియో అద్భుత ఆనంద్ గారు. ఇద్దరు వ్యక్తులు బయట వాళ్ళు ఎవరు దెబ్బలాడుకుంటే మనం వెళ్ళాం, ఎందుకంటే వీ డోంట్ నో దోస్ పీపుల్. అరే వెళ్తే మనకు అవసరమా వాళ్ళతో, వెళ్ళిపోతాం అక్కడి నుంచి. సెకండ్ థింగ్, మనం మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అప్పుడు మనం ఎందుకు వెళ్తామంటే అరే ఇద్దరి మధ్యలో వెళ్తే నేను నా వల్లనే వాళ్ళు నా మాట వింటారు కాబట్టి, ఎందుకంటే మేము అందరం కలిసి తిరిగాం, నా మాట ఒక్కసారి వింటే అయిపోతాడు. మూడో సిచ్యుయేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఆర్ ఎనీవన్. ఆ రిలేషన్ మధ్యలో మనం వెళ్తే ఇంకా పెద్దగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బికాస్ దే ఓన్లీ షుడ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు మన హెల్ప్ అడిగినప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో అండ్ హెల్ప్.
ఈ 3 సిచ్యువేషన్స్ బట్టి మనం మార్చుకోవాలండి. దీస్ ఆర్ కాల్డ్ ఇమోషనలీ యువర్ ఛాలెంజెస్ అంటాం మనం ఇది. కాబట్టి ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్ లో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక వర్డ్ ఏదైతే వాడుతున్నామో ఇక్కడ ఇవన్నీ ఇంపాక్ట్ మనకు చూపిస్తూ ఉంటాయి. రాజు గారు మాట్లాడతారా సార్? రాజు గారు మీ హ్యాండ్ రైజ్ చేశారు. మేడం మీరు చెప్పింది కరెక్టే మేడం. వాస్తవానికి అయితే ఏ గొడవ జరిగినా కూడా మధ్యలోకి వెళ్ళి మనోళ్ళు కానప్పుడు వెళ్తే కంపల్సరీ అది మనతోని కూడా ముగ్గురితోని గొడవ ముగురుతుంది అనేది ఒక పాయింట్ మేడం. ఇంకొకటి మీరు ఫ్రెండ్స్ అని అంటే మనకు కూడా ఫ్రెండ్స్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరితోని మాట్లాడి ఎంతో కొంత సాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ స్టెప్ మానవుల సైకాలజీ ఏంటంటే మనకు సంబంధం లేని గొడవల తల దూరిస్తే ఇద్దరితో స్టార్ట్ అయ్యి ముగ్గురితో ముగురుతుంది. దట్స్ వాట్ ఐ సెడ్ సార్. సైకాలజికల్ గా మనం మాట్లాడేది అంతే. ఇక్కడ మన ఇవాళ ఆ పాయింట్ మనం తెలుసుకోబోతున్నాం, దట్ హౌ టు మేనేజ్ అవర్ సైకాలజీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో లెట్ us షేర్ మై స్క్రీన్. దిస్ ఇస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. మాట్లాడుతూ సెషన్ లోకి వెళ్తున్నాం, ఎంటరింగ్ అవుతున్నాం. టుడేస్ ద టాపిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ సిచ్యుయేషన్ అండి. అందరికి కనపడుతుంది కదా స్క్రీన్? ఎవ్రీవన్ ఈజ్ ఓకే? దే ఆర్ విజిబుల్? Yes, ma'am. Yes, ma'am. So this is the condition. Yeah, thank you. Now see the condition here. ఎలా ఉందండి కండిషన్? ఇక్కడ మీకు అందరికి ఎలా అనిపిస్తుంది? Ma'am, అంటే Difficult condition, situation. Yes. క్రిటికల్. Yes. Now this is called. Now tell me anyone, only one minute లో మన సెషన్ కంప్లీట్, ఇది ఈ పర్టికులర్ టాపిక్ కంప్లీట్ చేసేస్తా. ఎవరికి అబ్బా ఈ సెషన్ ఒకటేసారి లక్ష్మణ్ చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు, ఉమ్మయ్య అనుకుని అవుతున్నారు. ఎస్, యా, సన్ రైజర్స్ మెంటర్ గారు, అది ఓకే. ఓకే టీచర్ గారు, ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ధరం రాజ్బాబు గారు, నాతో కొంచెం ఇంటరాక్టివ్ గానే ఉండాలి సార్. నేను సెషన్ లాగా ఉండదు, మాట్లాడాలి. యా, హ్యాపీ ఈవినింగ్ మేడం. అక్కడ సిచ్యువేషన్ లో వ్యక్తి నిలబడ్డాడు, ముంగట అదే పూర్తి కనబడలేదు మరి అది. ఓకే నేను మీకు చెప్తాను. ఓకే చూసుకోండి, ఒకసారి చూడండి. ఆ, అందుకని చాలా చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే మళ్ళీ చూడండి, చక్కగా చూడండి అందరు. ఓకే మేడం. ఒక వ్యక్తి పెయింట్ వేసి నిలబడిపోయాడు, టెన్షన్ పడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలా అని. సో మీరేం చెప్తారు? తొందరగా చెప్పాలి. కలర్ ఇప్పుడు కలర్ మొత్తం వేసాడండి, ఆ ఖాళీ కలర్ లో ఎలా వేయాలని ఆలోచిస్తాడు. ఆయన నిల్చున్న ప్లేస్ లో ఎట్లా వేయాలి, ఎలా వేయాలని ఆలోచిస్తున్నారు కదా. అతను నిల్చున్న ప్రదేశంలో ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నాడు మేడం. ఏ సొల్యూషన్ ఇస్తారు దానికి? దానికి సొల్యూషన్ అంటే మీరే చెప్పాలి మేడం. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను మేడం. మేడం ఆడ ఏసీ మేడం, నేను చెప్తాను. చెప్పండి. అక్కడ చివరికి వెళ్ళాడు మేడం, అక్కడ కంప్లీట్ చేసి ఇట్లా వస్తే మొత్తం ఆ వేసిన పెయింట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటారు ఆ సిచ్యువేషన్ ని బయటకు రావాలంటే? ఇప్పుడు బయటికి నేను రావాలంటే నేను చెప్తాను మేడం. ఓపెన్ ప్లస్ నెక్స్ట్ డే మేడం. ఒకళ్ళు చెప్పండి. ఓపెన్ ప్లస్ నెక్స్ట్ డే వేస్తే పెయింట్ ఆరేదాకా వెయిట్ చేయాలి మేడం. లేదంటే Yes. ఆయన నడుచుకుంటా వెళ్ళుకుంటా కూడా పెయింట్ వేసుకుంటా బయటకు వెళ్ళిపోవాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో పెయింట్ ఆరే వరకు మనం ఆగాలంటారు, అంతే కదా? గుడ్. ఇంకొకటి అవును. ఇంకోటి ఏంటి సిచ్యుయేషన్, మనం ఇంకేం చెప్పగలుగుతాం? మ్యామ్ ఇక్కడ అది ఆనంద్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ మిస్ అయింది. సో రూమ్ లో కింద ఫ్లోర్ పెయింట్ వేస్తున్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ మిస్ అయింది. సో ప్లానింగ్ ఎట్లా ఉండాలంటే రూమ్ కి దర్ ఇస్ సింగిల్ డోర్. సో మనం ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే డోర్ వైపు ఎండింగ్ ఇవ్వాలి. తను అక్కడ ఇవ్వకుండా సో ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సేమ్ ఇందాక ఆన్సర్ చెప్పినట్టు తను నడిచే దగ్గర నుంచి 1 by 1 పెయింట్ వేసుకుంటూ వస్తే దట్ వీ కెన్ గివ్ సొల్యూషన్ టు దట్. సూపర్ సార్. సో ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ ఆన్సర్స్. ద మెయిన్ ఆన్సర్ నాకు ఇక్కడ తెలిసిన విషయంలో, మన ఏదైనా ఒక్కొక్కసారి మన లైఫ్ లో కూడా దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ విచ్ విల్ కమ్ విచ్ ఆర్ అన్ప్లాన్డ్. ఓకేనా? చాలా అన్ప్లాన్డ్ సిచ్యువేషన్స్ మన లైఫ్ లోకి వస్తాయి. 2 ఆన్సర్స్ ఇక్కడ చెప్పచ్చు.
ఒకటి మనకి ఎప్పుడైనా మన లైఫ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో రావచ్చు. అడిగినప్పుడు ఒక సార్ చెప్పారు, మేడం మీరే చెప్పండి ఆన్సర్ అన్నారు. దట్ ఈస్ ద థింగ్. అంటే మీకు ఒకసారి డిఫికల్టీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అది సొల్యూషన్ చేసుకోలేకపోతే మీకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా, మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాళ్ళన్నా, లేదా మీ ఆర్గనైజేషన్ లో మీరు వర్క్ చేసినప్పుడు మీ సబార్డినేట్స్ అన్నా, మీ బాస్ అన్నా మీరు ఆ సొల్యూషన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అడగడానికి మీరు ఎప్పుడు చూడ ఓపెన్ మైండెడ్ లో ఉండండి. బికాస్ సమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ మనం అవి సొల్యూషన్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. సో ఓపెన్ మైండ్ తో ఉండి పక్క వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగడానికి ప్రయత్నించండి. టేక్ అ హెల్ప్. ఈగోస్ తగ్గించుకొని, అరే ఈ తప్పు జరిగిపోయింది, ఇప్పుడు నాకు వీళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన. ఇదే ఆన్సర్ బై చాన్స్ ఒక చిన్న పిల్లాడు వచ్చి అతనికి, సార్ మీరు ఒక పని చేయండి, ఒక 5 నిమిషాలు ఆగండి, ఆ పెయింట్ ఆరాక బయటికి రండి అంటే తప్పు కాదు కదా. అరే నాకు చిన్న పిల్లాడు చెప్తాడా, వాడికి ఏం తెలుసా నాకు చెప్తున్నాడు అని ఒక ఆలోచిస్తే ఆ సొల్యూషన్ నుంచి మనం బయటికి రాలేం. బట్ ఎప్పుడైతే పిల్లాడు చెప్పిన వెంటనే అతను విన్నాడు అనుకోండి, సో హీస్ గివింగ్ ఎ టైమ్ టు హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో టు ద సిచ్యువేషన్. అంటే నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా నేను వినాలి, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నా కూడా ఒక సజెషన్ ఇస్తే నేను ఓపెన్ మైండెడ్ తో ఉండాలి. సో ఆ సిచ్యువేషన్ కి ఒకటి ఇంకో ఆన్సర్ ఏంటంటే, లెట్ పెయింట్ వెయిట్ అవ్వని వాడు తెలుసు ఆగాలి నేను. అంటే నా లైఫ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే లెట్ మీ ఫీట్ కాసేపు నేను ఆగితే బెటర్ కదా, కాసేపు ఆ సిచ్యువేషన్ అయిపోతుంది కదా. ఎందుకంటే అదే సమయంలో నాకు కోపం వచ్చి, చికాకు వచ్చి, విసుకొచ్చి నేను ఏ పని చేసినా అది ఇంకా పెద్దగా తప్పు అవుతుంది తప్ప దానికి సొల్యూషన్ రాదు మనకి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ జీవితంలో కూడా ఎన్నో ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, విసుకొస్తుంది, చికాకు వచ్చేస్తుంది. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో మనం చెప్పే ఆన్సర్ నచ్చదు, మనం చెప్పే మాటలు నచ్చవు, మనకు ఒకరి మీద గట్టిగా అరిచేస్తాము, లేకపోతే వేరే వాళ్ళ మాట వినము, తప్పు పని చేసేస్తాము. ఆలోచించండి మన జీవితంలో ఎలాంటి జరుగుంటాయి ఇప్పటి వరకు. చిన్న ఎగ్జాంపుల్, ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం, పక్కన రెడ్ లైట్ ఉంటుంది, మనం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, మనకి కోపం వచ్చేస్తుంది, వాడు ఎవరో వాడు వచ్చి హార్న్ కొడుతూ ఉంటాడు, పక్క వాళ్ళు అరుస్తూ ఉంటారు, మనకి కోపం వచ్చి మనం కూడా అనుకోకుండా ఆ సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి రెడ్ లైన్ క్రాస్ చేసేస్తాం తెలియకుండానే. ఎందుకో తెలుసా, వెళ్ళిపోవాలని టెన్షన్, వాడు అరుస్తున్నానని టెన్షన్. బట్ ఒక్కసారి కొంచెం మిమ్మల్ని మీకు సమయం ఇచ్చుకోండి. మీ ఇంట్లో జరిగినా, బయట జరిగినా, ఎక్కడ జరిగినా, ఏ సిచ్యువేషన్ జరిగినా వెయిట్ ఫర్ సమ్ టైమ్, యూ విల్ గెట్ ద ఆన్సర్. చాలా మందికి మనం అది చేయం కాబట్టి మనకి ఆన్సర్స్ రావు. ఎందుకంటే ఇది మంత్రం అండి మనకి, ఐక్యూ ప్లస్ ఈక్యూ ఇస్ సక్సెస్ అంట. మన జీవితంలో ఇంటెలిజెన్స్ అంట, బాగా చదువుకున్న వాడే జీవితంలో ఎక్కడ కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఆలోచించుకోండి. మీకు ఎగ్జాంపుల్స్ మీ లైఫ్ లో కాదు, మనకి ఎవరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా యుల్ గెట్ ఇట్. ఎందుకో తెలుసా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఐక్యూ మీకు ఎంత బాగా ఉన్నా, మీ ఎమోషనల్ గా మీకు స్ట్రాంగ్ లేకపోతే మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు చేసే ఏ ఫీల్డ్ లో కూడా మీరు ఆలోచించుకోండి. మనకి చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు, ఎన్నో మాటలు అంటారు. ఆ మాటల్ని మనం విని దాని తగ్గట్టుగా మనం రెస్పాండ్ అయ్యి ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. కానీ ఆ మాట తగ్గట్టుగా మనం రెస్పాండ్ కాకపోతే, కోపంతో రియాక్ట్ అయితే, నేను బాగా అబ్బా నన్ను నా బాస్ తిడతాడా, తిడితే ఏంటి నేనేమనుకుంటున్నారు, నేను ఈ పలానా వ్యక్తిని, నేను ఇంత కష్టపడి కంపెనీలో వర్క్ చేసి 10 ఏళ్ళు వర్క్ చేసా, నన్ను వాళ్ళ బాస్ ఇంత మాట అంటాడా అన్న మాట మీ మనసులోకి వచ్చింది అనుకోండి, ఆలోచించండి, మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీరు వదులుకుంటారు. అండ్ చాలా మంది మనం అదే తప్పులు చేస్తూ ఉంటాం. మనకి ఏమనుకుంటా అంటే ఆ టైంలో రియాక్ట్ అవుట్ ఉంటాం. కానీ ఎక్కడైనా చూడండి, ఏ కంపెనీలో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం మీ అందరికి, ఒక మంచి వ్యక్తి అండి, ఈ వాజ్ అ వండర్ఫుల్ పర్సన్, హీ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ 5 years అండ్ హీ గాట్ ద 9.8 జీపీఏ వచ్చింది అతనికి వెన్ హీ వాజ్ ఇన్ బీటెక్ చేసినప్పుడు. వెన్ కంప్లీట్ చేశాక వాళ్ళు ఎప్పుడైతే అతను మన కంపెనీలోకి వెంట ఫర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, న్యాచురల్లీ వాళ్ళ అబ్బాయిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అయితే కొంచెం అప్పుడే కొత్తగా వచ్చాడు కాబట్టి రిక్రూట్మెంట్ లో మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాడు అబ్బాయిని. 5 years వర్క్ చేశాడు. 5 years వర్క్ చేసేసాక ఒక 6th ఇయర్ ఎంట్రీ అయ్యేటప్పుడే వాళ్ళకి ఒకటి ఉంటుంది, రిక్రూట్మెంట్ అయిపోయినాక 5 years అయ్యాక వాళ్ళకి ఒక ప్రమోషన్ టైం ఉంటుంది, వాళ్ళకి హై క్యాడర్ కి పంపిస్తారు. సో సిఇఓ వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సిఇఓస్ మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు సిఇఓ మీటింగ్ లో ఈ అబ్బాయికి ఆ రోజు వాళ్ళకి లెటర్ ఇవ్వాలి. వెంటనే అక్కడ ఉన్న సిఇఓ గారు ఏం చేశారంటే ఈ అబ్బాయిని పిలిచి, సో అండ్ సో పర్సన్, నేను నీ వర్క్ నాకు చాలా నచ్చింది, యూఆర్ వండర్ఫుల్ అసెట్ టు ద కంపెనీ, బట్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ఫైర్ యూ అని అంటారు. అంటే ఫైర్ అంటే మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్తారు. చెప్పిన వెంటనే ఎంత కోపం వచ్చేస్తుందంటే, ఎంత బాధ వచ్చేస్తుందంటే, ఎందుకు నన్నే తీసేస్తారు. ఒక్కసారిగా హీ ఫెల్ట్ సో బ్యాడ్ హిమ్సెల్ఫ్. కోపం వచ్చేసేసి వెంటనే, నేను ఎంత కష్టపడుతున్నాను నేను మీ కంపెనీలో, ఇన్ని రోజులు నేను మీకోసం ఇంత కష్టపడ్డా, నాకు ఇదేనా మీరు ఫలితం ఇస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, నేను ఇంత కష్టపడ్డా, నాకు ఇంత జీపీఎస్ వచ్చాయి, నేను ఇంత కంపెనీకి ఇంత వర్క్ చేశా, ఇంత టీం బిల్డప్ చేశాను, ఇంత వర్క్ చేశా, నేను వాళ్ళకి ఇది చేశాను, వీళ్ళకి ఇది చేశాను అంటూ అబ్బాయి మాట్లాడటం మొదలెడితే వెంటనే అక్కడ సీనియర్ సిఇఓ చేసేసి ఒకటే మాట అన్నాడు,
ఇందాక వరకు నేను అనుకున్నాను నీ పర్టికులర్ పర్ఫార్మెన్స్ చూస్తే నేను తీయకూడదని అనుకున్నా, బట్ ఇప్పుడు మాట్లాడే విధానం బట్టి నేను తీసేయాలనిపిస్తున్నాను. యూఆర్ ఫైర్ అని చెప్పేసాను. లెట్ మీ నో వన్ పాయింట్ హియర్. ఎవరైనా ఒక్క పాయింట్ చెప్పండి. వాట్ మే బి ద రీజన్ దట్ హీ వాజ్ ఫైర్డ్? ఒక్కళ్ళు ఒక ఆన్సర్ చెప్పండి. సంశయం పాటించకపోవడం వలన, గుడ్. అంటే ఎమోషనల్ అవ్వడం వలన. ఇమోషనల్ అవ్వడం వల్ల. ఇంకా మేడం ఆయన 5 సంవత్సరాలు వర్క్ చేసిండు కదా, ఆయన Not to వాళ్ళ listen. అందరినీ మెయింటైన్ చేసే పొజిషన్ కు పోతాడు కాబట్టి అక్కడ ఓపిక అవన్నీ అవసరం కాబట్టి అది కోల్పోతాడు, విశిక్షణ కోల్పోతాడని వాళ్ళు తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మేడం. వెరీ గుడ్, సూపర్. తులసిరాణి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అనుకుంటున్నారు, ఎవరో ఒక లేడీ వాయిస్ వస్తుంది, బట్ అందరు నొక్కేస్తున్నారు ఆడవాళ్ళని, ఎందుకు తెలియట్లేదు కదా. అరే ఓ మాకు Madam, అవకాశాలు not ఏంటి? not listen. యా Madam, happy evening, ma'am. Myself Yeah. Joshna. యా Ma'am, not to listen the words of the superior properly. వండర్ఫుల్, సూపర్ సార్, వండర్ఫుల్ సార్. లక్ష్మణ్ గారు, మంచి టీమ్, వండర్ఫుల్ టీమ్, సూపర్. దాట్ ఈస్ ఇంపార్టెంట్. యా త్రివిక్రమ డైరెక్టర్ వచ్చేసాడా? లేదు మేడం. ఓకే సార్, చెప్పు. యా మేడం, అతను పూర్తిగా అతని మీనింగ్ అర్థం చేసుకోలేదు. బాస్ది ఫైర్ చేస్తున్నాడంటే నెక్స్ట్ స్టేజ్ కి పంపిస్తున్నాడని దాని మీనింగ్. వావ్ సార్, opinion. సూపర్. అసలు నేను ఇంత బాగా అనుకోలేదు. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ హీ వాస్ టెస్టింగ్ దట్ చైల్డ్, హీ వాస్ టెస్టింగ్ అ పర్సన్. ఇక్కడ మీరందరూ కూడా అంతే. మీరు కూడా బికాస్ మీకు అందరు తెలీదు, ఒక్కొక్కసారి మన సచిన్ తెండూల్కర్ కూడా ఒకప్పుడు తీసేశారు. అసలు క్రికెట్ ఆడట్లేదండి, కానీ అతను కోపపడ్డ వెంటనే లేలే నేను కష్టపడతాను, నాకు ఈ కోపం తిడితే తిట్టారు వీళ్ళందరూ అని చెప్పి, బట్ హీ వర్క్డ్ హార్డ్, నౌ హీఈస్ ద నంబర్ 1 ప్లేయర్. అలాగే ఈ అబ్బాయి కూడా అదే జరిగింది. అక్కడ పిలిచినప్పుడు వెంటనే మనం తిట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి ఎబిలిటీ చెక్ చేస్తారు. సక్సెస్ అవ్వాలంటే నీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈక్యూ. తిట్టిన వెంటనే ఆ టీంలో ఎప్పుడైతే అరిచారో వెంటనే ఎస్ సార్, సారీ సార్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వండి, డెఫినెట్లీ నాకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో నేను వర్క్ చేసుకుంటాను, ఆ ఏరియాలో నేను వర్క్ చేసి కంపల్సరీ నేను బయటకు వస్తాను అన్న మాట అనుంటే మేబీ హీ వాజ్ దేర్ ఇన్ ద కంపెనీ. సెకండ్ థింగ్, మీరు అన్న మాట వినండి. నేను చేశాను, నేను కష్టపడ్డాను, నా టీం పనిచేసింది, నేనే చేశాను, నా వల్లే మీకు ఇంత ఎసెట్ వచ్చింది, నా తప్పని తప్ప మేము మనము అని ఎక్కడా వాడలేదు. అండ్ యాజ్ అ పర్సన్, యాజ్ అ లీడర్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు గివ్ సక్సెస్ టు అవర్ టీమ్, ఎనీ ఫెయిలియర్ టు అవర్ సెల్ఫ్. ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా అతను అక్కడ మిస్ అవ్వడం జరిగింది. అంటే ఒక పర్టికులర్ ఇమోషనల్ ఇంటెలిజెంట్, ఒక ఇమోషనల్ గా బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం మాట్లాడినా కూడా ఆ పరిధిలో ఉన్నప్పుడు మొత్తం జాగ్రత్తగా అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, దీనివల్ల నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది తర్వాత అన్న అవగాహనతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తికి అది లేదు. ఆ టైంలో ఇమోషనల్ గా అవుట్ అయిపోయారు. కోపం వస్తుందండి, ఇప్పుడు నేను తీసేస్తానంటే బాధ అనిపిస్తుంది, నేను పని చేశాను, మంచి శాలరీ ఉంది, బట్ ఆ టైంలో ఏం చేస్తే బెటర్ అనుకుంటే అబ్బాయి బాగుంటాయి, అది చేయలేకపోయాడు. ఆ కోపంతో టకా అనేసాడు. హీ రియాక్టెడ్, హీ నాట్ రెస్పాండెడ్. దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎస్ సార్, సారీ సార్, మీరు అన్నమాట కరెక్టే, నేను కొంచెం ఐ వర్క్ ఆన్ మై స్కిల్స్, నేను తప్పకుండా నా టీంలో మళ్ళీ బయటకు వస్తా అనుంటే మేబీ హీ వాజ్ దేర్ ఇన్ ద కంపెనీ. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ లాస్ట్ హిస్ టెంపర్, వదిలేసుకున్నాడు, కోపం వచ్చింది, నా అన్నాడు, మీరేంటి ఇలా అంటారేంటి, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నాడే తప్ప, అరే అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడా? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనమే సపోర్ట్ చేస్తాం, కానీ మనకి ఎప్పుడు పక్కవాడిది వినడానికి ఎప్పుడు రెడీగా ఉండవు. సో దట్ ఈస్ లిజనింగ్ స్కిల్స్. ఇందాక మ్యామ్ చెప్పిన మాట, దట్ ఈస్ ఆల్సో ప్రాపర్ లిజనింగ్ స్కిల్స్ లేవు. పక్కన సబార్డినేట్ అయినా మన వాళ్ళైనా ఏదైనా చెప్తుంటే వినడానికి రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ మై సెషన్ ఈజీ అండి. సో ఇది మనకి ఈ పాయింట్ ఇదే ఇంపార్టెంట్. ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు బి అ సక్సెస్, మీ ఇమోషన్ ఇంటెలిజెన్స్ బాగుండాలి, అలాగే మీ ఇంటెలిజెన్స్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ మనకు ఉండాలి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఇస్, ఎలాగో మనకి అందరికి తెలుసు, మన టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ మనందరికి తెలుసు, పాజిటివ్ అండ్ నెగిటివ్. బట్ ఇక్కడ నేను అందరం అంటే ఒక చిన్న క్వశ్చన్ తర్వాత వేస్తా, ఒక పాజిటివ్ ఇమోషన్ ఇంపార్టెంట్, నెగిటివ్ ఇమోషన్ ఇంపార్టెంట్? Positive, ma'am. ఎనీవన్ ఎల్స్? ఓన్లీ పాజిటివ్ ఈజ్ ఇంపార్టెంటా మన లైఫ్ లో? త్రివిక్? నెగిటివ్ సిచ్యువేషన్ మేడం. వెరీ గుడ్, సందర్భానుసారంగా రెండే ఇంపార్టెంట్. వెరీ గుడ్ అండి. కానీ మేనేజ్ చేసే అబిలిటీ నాలో ఉంది, రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందండి, అక్కడికి వెళ్ళి పాజిటివ్ గా నీ కాలు పోని విరిగిపోయిందిరా, పర్వాలేదు, నువ్వు నడవగలుగుతావు, నీ కాలు పోతే పోయింది, ఇంకో కాలు ఉంది కదా, సూపర్ రా అని అంటారా? ఏమని చెప్తాం వాడి దగ్గరికి వెళ్ళి? బాధ అనిపించాలి, ఎందుకంటే అతను పడ్డాడు, అతనికి ఏదో అయింది, దగ్గరికి వెళ్ళి అరే
రియల్లీ ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్ వాట్ హ్యాపన్, బట్ ఐ నో నీలో అబిలిటీ ఉంది, నువ్వు మళ్ళీ దీనిలోంచి నువ్వు బయటికి రాగలుగుతావు, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని మేము ఉంటాం, వి విల్ సపోర్ట్ యూ అని అతని బాధ నుంచి, ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి పాజిటివ్ ఎమోషన్ ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. సో 2 ఎమోషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇంకొక పెద్ద నెగిటివ్ మనకి తెలుసు, జీవితం భయం లేకపోతే ఎదగలేమే, అవునా కదా? భయం ఉండాలి అక్కర్లేదా మనందరికి? భయం ఉండకపోతే మనం ఏది పని చేయలేం. చాలా మంది అంటారు అమ్మో ఈ పని భయం. ఆ పని వల్ల, ఆ భయం వల్ల మీరు చేసే పని ఆగిపోయి మీలో సక్సెస్ రాకపోవడం అన్నది, ఆ భయం తగ్గించుకోవాలి. బట్ ఏ భయం అయినా మీ సక్సెస్ ని ముందుకు తీసుకెళ్తున్నా ఆ భయం మీలో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు నా మంచి నేను 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, నా పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, రేపు రైట్ ద ఎగ్జామ్, ఐపీఎస్ కొని రాస్తున్నాను, ఐఏఎస్ కొని రాస్తున్నా, కాబట్టి ఆ ముందు రోజు ఉన్న భయం కంపల్సరీ ఉండాలి. రేపు ఎలా జరుగుతాను, ఎలా రాస్తాను అని ఒక భయం ఉండాలి. అప్పుడే నేను లేవగలుగుతాను, చేయగలుగుతాను. కానీ నాకు చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి, నేను మాట్లాడగలుగుతాను, నాకు మంచి కంటెంట్ ఉంది, బట్ నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలని నాకు భయం, నలుగురు 100 మంది 1000 మందిని నించోవాలంటే నాకు భయం అన్న భయం తప్పు. సో ఆ నెగిటివ్ ఎమోషన్స్ ఏదో మనం తెలుసుకోవాలి, అప్పుడు ఎమోషన్స్ మీద వర్క్ చేసుకోవాలి. బికాస్ ఏ ఎమోషన్ అయినా మనం కంట్రోల్ చేయలేం, బట్ ఆ ఎమోషన్ ని మాత్రం మనం మేనేజ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్, దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే నా ఎమోషన్స్ నేను అర్థం చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకోవడం అన్నది నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇవాళ మీరు చేసిందే అది, ఇందాక నేను క్వశ్చన్స్ వేసింది అంతా అదే. మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే మీరు ఏం చేస్తారు? అరే మా వ్యక్తి ఒక మాట అనే బదులు, తిట్టే బదులు, అరే ఆ వ్యక్తి నన్ను, నేను ఆ వ్యక్తిని అంటున్నాను కదా, అదే వ్యక్తి నన్ను అంటే నాకు ఎలా అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ మనలోకి వస్తే బాగా మనం అనే మాటలు తగ్గించుకుంటాం. సో నీ ఎమోషన్స్ ఏంటి, నీకు ఎప్పుడు బాధ కలుగుతుంది, ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నీకు ఇచ్చేయాలనిపిస్తుంది అని నీకు నీకు నీ ఎమోషన్స్ నీకు తెలియకపోతే దెన్ కెన్ యు టాక్ అబౌట్ అదర్స్. ఎప్పుడైతే నా ఎమోషన్స్ నాకు తెలుసుకుంటానో, నన్ను నేనుగా సెల్ఫ్ అవేర్ అవుతానో, అప్పుడు నా ఎమోషన్స్ నేను మేనేజ్ చేసుకోగలుగుతానో, దెన్ ఓన్లీ ఐ కెన్ స్టేట్ ఎనీ అదర్ పర్సన్ టు డూ ఆర్ టు డూ నాట్. అరే వీళ్ళ చేయగా నువ్వు ఎందుకు ఇట్లా అంటావు? మన చాలా మంది పేరెంట్స్ ఉంటారు, పిల్లవరే ఎందుకు అంత గట్టి గట్టిగా మాట్లాడుతావు, అరుస్తావేంట్రా అంటారు. అరే తండ్రిగా తల్లిగా నువ్వే అరుస్తున్నావు కదా, నువ్వు మెమ్మలకి చెప్పొచ్చు కదా పిల్లని కూర్చోబెట్టి, ఒరే నువ్వు అలా అరవకూడదురా, అరిసి తప్పమ్మా, అరిచినప్పుడు నీ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు పిల్లోడు వినడానికి రెడీగా ఉంటాడు. బికాస్ అది నేను కూడా ఆచరిస్తున్నాను కాబట్టి. దట్ ఈస్ యువర్ ఎమోషన్స్. వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ యువర్ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ గా మీరు పనిచేస్తున్నారు కాబట్టి పక్కవాడు కూడా వింటారు. సో యు ఆర్ బి ద ఎగ్జాంపులర్ ఫర్ ది. నెక్స్ట్ థింగ్ ఇస్, నేను ఇంకే చెప్పాను, ఇక్కడ ఎక్కడ కూడా మనం వేరే వాళ్ళని మనం మార్చలేము, మార్చేది మనమే. సో వాళ్ళతో మనం మాట్లాడాలి, పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకోండి. టకాన్ నేను ఒక మాట అనేసాడు పక్కవాడు, అప్పుడు ఒక్కసారి ఆలోచించాడు, అరే వాడు ఎందుకని ఉంటాడు, ఏదో బాధలో ఉన్నాడు కదా. ఇందాక ఒక క్వశ్చన్ వేసాను మీ అందరికి, అప్పుడు మీరు అన్నారు ఫంక్షన్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్, పెళ్లికి వెళ్ళినప్పుడు వాడు మనం పట్టించుకున్నంత మాత్రాన బాధపడక్కర్లేదు కదా. ఒక్కసారి వాళ్ళ సిచ్యుయేషన్ అర్థం చేసుకో, అరే నిజంగా ఇంతమంది జనాలు ఉన్నారు, నన్ను పట్టించుకోలేకపోవడం కారణం కాదు కదా, నన్ను చూశాడు కదా, నన్ను పిలిచాడు కదా, ఆ ఎమోషన్ అర్థం చేసుకోండి, దెన్ యూ విల్ బి హ్యాపీ. ఒక భార్య భర్తను తిట్టిందంటే, అరే పొద్దున్న నుంచి ఇంత పని చేస్తుంది కదా, వెంటనే నేను ఏదో అంటే నాకు కోపం వచ్చింది కదా, అందుకని నన్ను తిట్టింది కదా అని ఒక ఆలోచించండి. భార్య ఆ భర్తను అంటే ఎప్పుడు నన్ను పట్టించుకోవట్లేదండి, పెళ్లికి ముందు మీరు చాలా బాగుంటారు, ఎప్పుడు పట్టించుకోవట్లేదంటే ఒక్కసారి భార్యలు ఒక్కసారి అర్థం చేసుకో. ఇవాళ అతను పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడేది ఎవరి కోసం? తన కోసమా? మన కోసమే కదా. మీకు మంచి ఫుడ్ రావాలని, మీకు మంచి మంచి బట్టలు రావాలని, ఇల్లు బాగుండాలని, నలుగురిలో మీ స్టేటస్ బాగుండాలని కష్టపడుతున్నాడు. అలా అర్థం చేసుకోండి భర్తని. నీకు సమయం ఇవ్వడం ఒకటి కారణం ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో కూడా నీకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడున్న భార్య భర్తలకు ఒక్కడే చెప్తాను, గివ్ అ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఒక్క గంట, రోజులో అర్ధ గంట అన్నా, లేదా హ్యాపీగా ఇద్దరు కలిసి ఒక టీ అన్నా తాగండి, ఇంత హ్యాపీ అనిపిస్తుంది. అలా మిమ్మల్ని మీరు ఒకళ్ళ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకున్నప్పుడు, ఒక్కరికి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో తెలుసుకున్నప్పుడు, ఎక్కడ మీరు గమనం, ఎస్ నేను ఇవాళ అవసరం లేదు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు దాని మీద అరవాలి, ఈయన ఎందుకు నేను అనాలి అన్న ఒక ఫీలింగ్ ఆ టైంలో మిమ్మల్ని మీరు ఆపుకున్నారనుకోండి, యుల్ బి హ్యాపీ. సో కాబట్టి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఎలా మెజర్ చేసుకున్నాం అనేది ఈక్యూ అంటాం దాన్ని. ఇది మీకు ఇంకా సబ్జెక్ట్ డీప్ లోకి వెళ్తే మీకు ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇవాళ మాత్రం మీరు సింపుల్ గా అసలు మీ ఎమోషన్స్ ఏంటి, మీ ఎమోషన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని నేర్చుకుంటే చాలు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి అందరు చూడండి, వెంటనే నేను క్లోజ్ చేస్తాను, మీరు నాకు చెప్పాలి. ఎస్, ఎనీవన్ కెన్ రీడ్ దట్ ఇమోషన్స్. ఏమున్నాయండి, ఎవరు చెప్తారు? మేడం మాకు ఏం అనిపించలేదు మేడం, ఒక్క సెకండ్స్ లో మీరు అది స్క్రీన్ తీసేశారు. అంటే దిస్ ఈస్ కాల్డ్ విజిబిలిటీ.
దిస్ ఇస్ కాల్డ్ అటెన్షన్. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ అండ్ సోల్ ప్రెసెంట్, బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. ఇవన్నీ ఉంటే ఇలాగే ఉంటాయి. ఓకేనా? మళ్ళీ పెడతాను చూడండి. ఓకే, జస్ట్ చెక్అవుట్. ఓకే, జస్ట్ కిడింగ్ అండి, ఏం కాదు. జస్ట్ చూడండి ఇప్పుడు. ఓకే, ఇట్ ఇస్ విజిబుల్. Yes, ma'am. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ చిన్న ఎగ్జాంపుల్ తోనే వెళ్దాం మనం. ఇట్ విల్ బి అ వెరీ ఈజీ ఫర్ యా. ఎవరైనా చెప్తారా ఏం చూసారా ఫస్ట్? Social awareness, relationship management. త్రివిక్క, ఇంకా మేడం, వేరే వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ మేడం. సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్. వండర్ఫుల్. సోషల్ అవేర్నెస్, సోషల్ సోషల్ అవేర్నెస్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇదే మనం 4 నేర్చుకోబోతున్నాం. ఇది నేను ఒక్కొక్క టాపిక్ తో ఒక్కొక్కటి తీసుకెళ్తాం మీ అందరికి. ఓకే, నౌ వాట్ యు మీన్ బై సెల్ఫ్ అవేర్నెస్? ఎవరికైనా తెలుసా అంటే ఏంటో? అర్థమైందా? అసలు మీకు ఏమైనా మీనింగ్ తెలుసా ఆ పర్టికులర్ లెటర్ అంటే ఏంటో? ఎస్, ఒకసారి హనుమంతుడిని, అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు నా అబిలిటీ తెలుసుకుంటాం. ఒక రోజు మన హనుమంతు, నా జ్యోత్సన మ్యామ్ చెప్పండి మేడం. ఎస్, టెల్ మీ. Ma'am, self-awareness is a awareness in that which we should motivate our own selves, madam. No one will be to motivate us. We should motivate ourselves గుడ్ మ్యామ్. to develop. సూపర్. ఇక్కడ మీ అందరికి చిన్న పాయింట్. దేర్ ఆర్ 4 పాయింట్స్ ఇన్ సెల్ఫ్ అవేర్నెస్. ఒకటి ఏంటంటే, గమనించండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. సెల్ఫ్ అవేర్నెస్ లో 4 పాయింట్స్. వన్ థింగ్ ఇస్, మీ క్వాలిటీస్ మీకు తెలుసు, మీ గురించి మీకు తెలుసు, కానీ పక్క వాళ్ళకి తెలియదు. ఏంటండి? క్వాలిటీస్ మీకు తెలుసు కానీ పక్క వాళ్ళకి మీకు తెలియదు. కాబట్టి మీరు ఎలా చేయాలంటే, మీకు తెలిసిన క్వాలిటీస్ పక్క వాళ్ళకి తెలిసేటట్టుగా మీరు పనులు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీరు మీ స్కూల్లో ఒక మంచి, మీ కాలేజ్లోనే మీ ఆఫీస్లో ఒక మంచి ఈవెంట్ పెట్టారు. యూ గాట్ అ వండర్ఫుల్ పోస్టర్ మేకింగ్ లేదా పీపీటీ ప్రెజెంటేషన్ మీకు బాగా వచ్చు, కానీ పక్క వాళ్ళకి తెలియదు మీకు వచ్చని. అప్పుడు మీరు ఆ బాధ్యతను తీసుకొని, సార్ నేను ఈ పర్టికులర్ ఈవెంట్లో నేను పీపీటీ షేర్ చేద్దాం అనుకుంటున్నా, నేను పీపీటీ చేస్తానంటే, అట్ దట్ టైం పీపుల్ కమ్ టు నో అబౌట్ యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయగలిగే ఆలోచన మీలో ఉండాలి, చేసే అవేర్ మీలో ఉండాలి. చాలా మందికి భయం, అన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి చెప్పాలంటే భయపడతారు. ఇది ఫస్ట్ క్వాలిటీ. అంటే మీలో క్వాలిటీస్ ఉంటాయి కానీ మీరు పక్క వాళ్ళకి చెప్పాలంటే భయపడతారు. సో బీ అవేర్ ఆఫ్ దోస్ క్వాలిటీస్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా వరకు నేను స్కూల్స్లో చాలా వరకు ఈవెంట్స్ చేసేటప్పుడు, అందుకే ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా, యాజ్ అ ట్రైనర్గా నేను ఉన్నాను అనుకోండి, వన్ ఆఫ్ ద థింగ్. బట్ మా స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా నేను తీసుకుని నేను చేస్తూ మేనేజ్ చేసేదాన్ని. బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్క్రీన్. నేను స్క్రీన్లో కనపడేదాన్ని కాదు, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా మరి, నువ్వు ఎప్పుడైనా ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు నువ్వే అన్ని చూసుకున్నారు. అంటే పీపుల్ హ్యావ్ రికగ్నైజ్ వెన్ ఐ షోన్ మై క్వాలిటీస్, దెన్ దే సెడ్ మీ. అంటే మనలో ఉన్న క్వాలిటీస్ పక్క వాళ్ళకి తెలియదు, అలాంటప్పుడు మనం చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మీ క్వాలిటీస్ మీరు అవేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్, నాలో ఏమున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, మనం అందరు హనుమంతుడు లాంటి వాళ్ళం. టు బి ఫ్రాంక్, హనుమంతుడు కూడా చిన్నప్పుడు తనకు కావాలన్న క్వాలిటీస్ మర్చిపోతారు ఒక చిన్న శాపం వల్ల. మనం కూడా మన ఎదిగే క్రమంలో అన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ హనుమంతుడిని ఎప్పుడైతే జాంబవంతుడు మన సముద్రం దాటాలన్నప్పుడు, అరే హనుమంతుడా, నీకు అద్భుతమైన క్వాలిటీ ఇలా ఉంది, నువ్వు ఈ పర్టికులర్ దీన్ని నువ్వు దాటగలవు అని అంటే, హనుమంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానా అంటాడు, అవును నీకు చాలా విద్యలు ఉన్నాయి, నీకు అన్ని విద్యలు తెలుసు, చిన్నప్పుడు నువ్వు చేసిన చిన్న తప్పుడు వల్ల నీకు ఆ విద్యలని మర్చిపోయేటట్టుగా ఒక ఋషి శాపం చేశారు. బట్ ఇప్పుడు నీకు గుర్తిస్తే మాత్రం నువ్వు ఆ పని చేస్తావు అని చెప్పారు. సో నీకున్న ఎబిలిటీ ఏంటంటే, నువ్వు పవర్ పుత్రుడివి కాబట్టి నువ్వు ఆకాశంలో ఎగరగలవు, నువ్వు వెళ్ళి చక్కగా వెళ్ళి సీతమ్మని కలిసిరా అంటే, దెన్ హీ బిలీవ్డ్ దాట్. సెల్ఫ్ అవేర్నెస్ లో కూడా తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని, మీకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని అంటే, నిజంగా ఉన్నాయంటే నమ్మండి. అంతేకాని ఇప్పటికిప్పుడు ఎవరో వచ్చేసి నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తావు, నువ్వు సూపర్ అంటే ఎక్కకండి. అది కాదు నేను అనేది. ఇక్కడ ఏంటంటే, నిజంగా తత్వం నీలో ఉంటుంది. ఎందుకంటే పవన పుత్రుడు అని అన్నాం. హనుమంతుడు అంటే మోస్ట్లీ తెలివి ఒక చోటు నుంచి ఒక చోటు దూకుతాడు కాబట్టి, ఆయనకు అంత ఎనర్జీ పవర్ ఉంది కాబట్టి ఆయన నమ్మాడు. అంతే తప్ప మనల్ని లేని పవర్ని ఏమైనా గుర్తిస్తే వెంటనే ఒప్పుకోకండి. అది నిజంగా నాలో సత్తా ఉందా లేదా తెలుసుకోండి. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు అవేర్ చేసుకోవాలి. ఎవరో ఒకరు చెప్పేశారు కదా, నాలో నిజంగా నాకు ఇది ఉంది కదా అని చేయడం కాదు. నిజంగా అది ఉందా లేదా మీరు ముందు ఫస్ట్ అవేర్ చేసుకోవాలి.
హనుమంతుడు కూడా అవేర్నెస్ చేసుకున్నాడు. ఎస్, నేను ఎగరగలను, నాకు రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఐ గాట్ అ వండర్ఫుల్ పవర్, నేను ఎన్నో పనులు చేస్తున్నాను, నాకు పవర్ ఉంది. ఎస్, నేను చిన్నప్పుడు చేశాను అని అతను గుర్తించుకున్నాడు కాబట్టి, అవేర్ చేసుకున్నాడు కాబట్టి, దెన్ హీ హ్యాస్ బిల్డప్. అలాగే మనం కూడా మనకి సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవాలి. ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించండి, మీరు ఏ ఫీల్డ్ లో మీరు పని చేస్తున్నారో అనుకోండి, ఎస్ ఐ కెన్ డూ ఇట్, నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది నాలో, నేను ఎందుకు చేయలేకపోతున్నా, నేను ఇంత కష్టపడి తత్వం నాలో ఉంది, బట్ ఒకటే భయం, ఎవరైనా నా గురించి ఏమైనా అనుకుంటారేమో అని ఒక భయంతో నేను ఇన్ని రోజులు ఆగిపోయాను. నో, ఐ విల్ వర్క్ ఫర్ మై సెల్ఫ్. సో సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇందాక మేడం అన్నట్టు నాలో ఇలాంటి సత్తాలు ఉన్నాయి, నాలో భయం నాకు తెలుసు, ఆలోచించండి. ఒక పని చేసేటప్పుడు నిజంగా మీకు మీ మనసు చెప్పదా నువ్వు చేయగలుగుతావా చేయలేవా అని? చెప్తుంది. దట్ ఈస్ యువర్ అవేర్నెస్. బట్ మనం ఏం చేస్తామంటే దాన్ని బయటకు రానియము. సో ఉంటే నేర్చుకోండి, కొత్తవి నేర్చుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు మనకు నా స్కిల్ ని డెవలప్ చేసుకోవాలంటే కొత్త ట్రైనింగ్స్ ఏమైనా ఉంటే చేయండి, మిమ్మల్ని మీరు పెంచుకోండి, మీ అవేర్నెస్. అప్పుడు మీలో ఉన్న సత్తా పెరుగుతుంది, మీరు ఏదైనా పని చేయాలన్నా ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇమోషన్స్ కూడా అనిపించదు. అంటే మీకు ఎక్కడ ఎవరైనా నీకు రాదు అంటే ఒప్పుకోగలుగుతారు. ఎస్, నిజం కదా, నన్ను ఒక మాట నాకు ఇది రాదంటే కరెక్టే, నాకు రాదనే కాబట్టి నన్ను అన్నారు, వై కాంట్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఇవాళ రాదు, రేపు నేర్చుకుంటా, ఎల్లుండి నాకు వచ్చేస్తుంది. అంటే నా గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎవరైనా నన్ను ఒక మాట అన్నా కూడా బాధ కలగదు. సో యూ హ్యావ్ టు బి గెట్ రెడీ. ఇఫ్ యూ నో దట్, యాక్సెప్ట్ ఇట్. లేకపోయినా యాక్సెప్ట్ చేయండి. ఎస్, నిజంగా నాకు తెలియదు, ఇది నాకు మొన్నటి వరకు నాకు తెలియదు కాబట్టి ఇలా జరిగింది. మరి చాలా మంది ఈగోస్కి వెళ్ళిపోయి సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోకుండా ఈగోస్కి వెళ్ళిపోతారు. ఎవరైనా నీకు ఈ పని రాదురా అంటే వెంటనే ఫీల్ అయిపోతావు. మనసు చెప్తుంది నిజంగా నీకు రాదు కదా అని, కానీ వాళ్ళ ముందు మనం తక్కువ అయిపోతాం అని ఫీల్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ అవేర్ యువర్ సెల్ఫ్, దెన్ యువర్ ఎమోషన్స్ విల్ బి ఇన్ యువర్ కంట్రోల్. నెక్స్ట్ వన్ ఇస్ థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ తీసుకున్నాను. భార్య ఒక్కొక్కసారి అనుకోకుండా ఏదో ఒక మూడ్ లో తిట్టేసుకుంటుంది, లేదా భర్త ఒకసారి తిట్టినప్పుడు, ఇక్కడున్న వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తున్నా, జస్ట్ ఆ సమయం కొంచెం టైం ఇవ్వండి మీకు మీరు. ఇందాక మన పెయింటింగ్ దగ్గర కూడా చూసాం. అరే నేను భర్త ఎందుకు అన్నారు, అరే రోజంతా ఆఫీస్లో పని చేస్తారు, ఇంటికి వచ్చాక నన్నే కదా తిట్టింది, నేను ఒక భార్యని, ఆయనకి నా తప్ప ఇంకెవరి మీద అరవలేరు కాబట్టి అరుచుంటారు, ఇప్పుడు ఇలా అరవరు కదా, ఇవాళే కదా అరిచింది, బికాస్ ఆయన స్ట్రెస్ పెరిగిందేమో అని ఒక్క ఆలోచన భార్య చేస్తే, ఆలోచించండి. అదే సిచ్యుయేషన్ లో అదే ఆలోచించకపోతే భార్య భర్త తిట్టుకొని అరుచుకొని అక్కడున్న పిల్లలకి భయపెట్టి, పిల్లలు కూడా ఆ సిచ్యుయేషన్ చూసుకొని ఇంకోసారి అమ్మా నాన్నగారితో ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ మనం చాలా వరకు కేసెస్ చూడండి బయట ఎలా జరుగుతున్నాయి. పిల్లలు చాలా వరకు ఇలాంటి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన పిల్లలందరూ మైండ్ సెట్ పాడైపోయి అండర్ డిప్రెషన్స్కి వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్న లైఫ్ లో వాళ్ళు సక్సెస్ కాకుండా చాలా మంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వై? బికాస్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటూ స్కిల్ లేకపోతే అది పిల్లలు ఎలా నేర్చుకుంటారు మనం చేయకపోతే? దెబ్బలాట లేకుండా ఎక్కడ ఉండదు, ఎవ్రీవేర్ మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, సంథింగ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. బట్ అది నేను ఎప్పుడు చేయాలంటే సెల్ఫ్ మేనేజ్ చేసుకుంటూ, అరే అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. ఇందాక ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం, ఇద్దరు భార్య భర్తలు మాట్లాడే సిచ్యువేషన్ కూడా అదే ఎగ్జాంపుల్. భార్య ఇద్దరు అనుకుంటున్నప్పుడు పక్క మూడో వ్యక్తి వెళ్ళి ఒకసారి ఆలోచించి అరే నేను వెళ్ళాలో వద్దా వీళ్ళ మధ్యలోకి. అలాగే ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకున్నప్పుడు అయ్యో మా వారు నడుస్తుంటే తప్పుంటే నా తప్పు లేకపోయినా నా మీదగా అరుస్తున్నాను, కాసేపు కూల్ అయ్యాక అప్పుడు నేను చెప్తాలే అసలు ఏంటి ప్రాబ్లం, అప్పుడు నేను మాట్లాడితే ఆయన ఎప్పుడు వింటాడు. లిజనింగ్ స్కిల్స్ ఇందాక మనం అనుకున్నట్టు. సో బిఫోర్ ఎనీథింగ్ యూ యాక్ట్, ఏదైనా చేసేటప్పుడు 5 minutes మనం ఆలోచిస్తే ఆగండి. సో నెక్స్ట్ వన్ ఈస్ సోషల్ అవేర్నెస్. నెక్స్ట్ పార్ట్ ఇస్ సోషల్ అవేర్నెస్. యా, ఎనీవన్ వాంటెడ్ టు షేర్ ఎనీథింగ్? ఏదో మాట్లాడుతున్నారు మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ కమ్యూనికేటింగ్. నెక్స్ట్ పార్ట్ ఇస్ సోషల్ అవేర్నెస్, చాలా ఇంపార్టెంట్ అండి. నేను చిన్న సినారియో ఇస్తాను, ఇక్కడ నాకు ఇద్దరు ప్లేయర్స్ కావాలి, ఎవరు వస్తారు? 6 minutes. 3 week 2 players కావాలి. Madam, I will come, madam. ఎవరెవరు? Myself, Joshna. ఓకే, జస్ట్ వెరీ గుడ్, దిస్ ఇస్ ఫర్ మీ. ఓకే, కమ్ ఆన్. వేర్ ఆర్ యూ? శివకుమార్ గారు. ఓకే, డన్. నౌ టెల్ మీ, శివకుమార్ గారు అండ్ ఆనంద్ గారు ఇద్దరు రెడీ నాతో? ఇంకొకరు కావాలి, ఇంకొక వ్యక్తి కూడా కావాలి, ముగ్గురు కావాలి. సుధా గారు, ఆర్ యు దేర్? యా, ముఖేష్ గారు, సూపర్. నౌ ఇక్కడ ఏంటంటే మై సెల్ఫ్, యా మేడం సాయి సుధా గారు ఉన్నారా? మ్యామ్ యాక్టివ్ యువర్ మెంటర్స్ కాదు, పార్టిసిపెంట్స్. ఒక లేడీ పార్టిసిపెంట్ కావాలన్నా. ఖుషి, ఆర్ యు రెడీ? వెరీ గుడ్ గర్ల్, సూపర్. నా ఖుషి ఇస్ దేర్. ఇప్పుడు
ఖుషి మీరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తే యుల్ బి దేర్ ఇన్ ద స్క్రీన్ ప్లీజ్. ఖుషి యూ ఆల్సో రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ 4 కెన్ బి ఇన్ ద నా దగ్గరే కనపడతారు. కనపడతారా? ఖుషి హ్యాండ్ రైజ్ చేయి తల్లి. భయమా? ఖుషి స్క్రీన్ ఆఫ్ చేసేసుకుందా? వచ్చేసిందా? ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us see the scenario. Now here జాపల్ శివకుమార్ గారు ఇస్ అన్ బాస్. ఓకే, ఆయన ఒక బాస్. అయితే ఆనంద్ గారు, మన నాగరాజ్ గారు, ఇంకా పంతకని గారు, మీ ముగ్గురు యు ఆర్ 3 ఆఫ్ ద టీమ్ మెంబర్స్. యు ఆర్ ద టీమ్ మెంబర్స్. మీ ముగ్గురు ఒక ప్రాజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు నేనేం మాట్లాడను, ఇప్పుడు మీరే మాట్లాడుకోవాలి. ఓకేనా? డైలాగ్స్ అయితే మిస్ అయితే నేను చెప్తాను. ఇప్పటికిప్పుడే రోల్ ప్లే అది ఆలోచించండి, సూపర్ ఉంటుంది. అయితే జపల్ గారు అంటే నేను సిచ్యుయేషన్ సినారియో చెప్తాను అంతే. ఆనంద్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. శివకుమార్ గారు ఎలా ఉన్నారో తెలియదు కానీ వెంటనే నా ఫైల్ ఇసిరేశారు. నౌ యువర్ షో స్టార్ట్స్. జపల్ శివకుమార్ గారు మీరు ఆ పేపర్ ఇసిరేసారు, ఆయన ప్రాజెక్ట్ ఇసిరేశారు. ఇప్పుడు ఆనంద్ గారు మీరేం క్వశ్చన్ అడుగుతారు, శివకుమార్ గారు మీరేం చెప్తారు? స్టార్ట్, ఓవర్ టు యూ బోత్. సో హలో, హాయ్ బాస్, గుడ్ ఈవినింగ్. జస్ట్ నాకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. సో ఎస్ బ్యాంక్ వాళ్ళకి మనం ఒక పేమెంట్ గేట్వే ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సో విత్ మై నాలెడ్జ్ అండ్ కన్విక్షన్ దే హావ్ గివెన్ ద అప్రూవల్. సార్ మనం ఈ ప్రాజెక్ట్ చేద్దాం సార్, చాలా బాగుంటుంది మన టీమ్కి అండ్ వీ కెన్ ఎలివేట్ ఆల్సో ఇన్ ద కంపెనీ. జపల్ శివకుమార్ ఇసిరేశారా ప్రాజెక్ట్? చెప్పండి. సార్ ఏం ఏం ప్రాజెక్ట్ అసలు తలతో ఇష్టం వచ్చినట్టు ఎట్లా అవుతుందండి? కరెక్ట్ లేదండి ఇది. లేదు బాస్, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అర్థం చేసుకోండి. అంటే పేమెంట్ గేట్వే అనేది నవేడేస్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్, లైక్ ఫోన్ పే, గూగుల్ పే. అట్ ద సేమ్ టైం ఎస్ బ్యాంక్ కస్టమర్స్ కి, ఎస్ బ్యాంక్ ట్రేడ్ కస్టమర్స్ కి ఎస్ బ్యాంక్ కూడా సేమ్ అట్లాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. దిట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనం ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయితే వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ ఫర్ ఫ్యూచర్. బాస్ అర్థమవుతుందా బాస్? ఇసిరేసారు, మళ్ళీ ఇసిరేసారు. వినద్దు వినద్దు, ఆయన ఏం చెప్పినా వినద్దు. ఇక వెళ్ళిపోమనండి, బయటికి వెళ్ళిపోమనండి. అది కాదు సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, మీరు మాట్లాడుతున్న ఏంటి, మీరు ఏదో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు దానికి తినలేకుండా ఫ్యూచర్ ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటే ఏం లాభం సార్? నాట్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఆనంద్ గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకండి, చాలు. ఆనంద్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఇసిరేశారు, మీరు బయటకు వచ్చేసారు. నా ఇక్కడ నా శివకుమార్ గారు మీ పోర్షన్ అయిపోయింది, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోవాలి ఇంకా. ఓకే, నా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏమైందంటే మా ముఖేష్ గారు ఇంకా మన పంతాకిని గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరిని? మన ఆనంద్ గారిని. వీళ్ళిద్దరు సినారియో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆనంద్ గారు మీరు బయటకు వచ్చారు. నాగార్జున గారు అడగను, మీ ఇద్దరు అడుగుతారు ఇప్పుడు, సార్ ఏమైంది సార్, లోపల ఏదో జరిగింది, ఏమైంది అని అడగండి ఇప్పుడు సార్ని. నాగరాజు గారు అడగండి. సార్ మేడం, సార్ ఇందాక ఫైల్ శ్రీశారు కదా సార్, ప్రాబ్లం ఏంటి సార్, ఏమైంది కొంచెం చెప్పగలుగుతారా? లేదు నాగరాజ్, యాక్చువల్ గా ఒక మంచి ఆప్షన్ దొరికింది, మంచి ప్రాజెక్ట్. నేను అదే కన్వే చేస్తున్నాను. బాస్ ఏదో మూడ్ సరిగా లేనట్టుంది, వినట్లేడు. ఫైల్ ఇసిరేషన్ అట్లీస్ట్ వినాలి కదా. నేనేమంటున్నా అంటే మనందరికి అట్లీస్ట్ ఇంకొక నెక్స్ట్ ఒక 5 years ఫుడ్ ఇది. సో నేను మనందరి గురించి ఆలోచిస్తున్నాను. ఆ ఫైల్ గురించి నేను కన్వే చేస్తే అట్లీస్ట్ కనీసం వినట్లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ డిమాండ్స్ ఏంటి, గూగుల్ పే ఇవన్నీ మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి ఎంటైర్ ఇండియా. సో ద సేమ్ ప్రాజెక్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు మనని ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. నేను కన్వే చేయడానికి చేస్తున్నా, బట్ అస్సలు వినట్లేడు నాగరాజ్. అసలు ఏం చెప్పాలి. పంతాకిని గారు మీరు మాట్లాడండి అమ్మా, మీరేమంటున్నారు? జస్ట్ సినారియో, అంత కదలొద్దు. మీరేమడుగుతారు సార్ని? ఏమైంది సార్ అసలు లోపల అంతగానో అరుస్తున్నారు సార్, మీరేమో చెప్తున్నా కూడా వినట్లేదు సార్, ఎందుకు అంత అరుస్తున్నారు? అదే ఖుషి మేడం, నేను సేమ్ నాగరాజ్ కూడా అదే చెప్తున్నాను.
సో మనందరికి మంచి ఫ్యూచర్ ఇచ్చే ప్రాజెక్ట్ పట్టుకొచ్చాను. సో అది రావడం చాలా కష్టం. నాకున్న కొన్ని కనెక్ట్స్ తోటి తీసుకొచ్చాను. బాస్ ఏమో దాన్ని విసిరేసాడు. నాకేం అర్థం కావట్లేదు. సో ఈ అట్లీస్ట్ ఒక్క ప్రాజెక్ట్ కాసేపు చేస్తే కొంచెం టైం తీసుకొని సార్ కొంచెం థ్యాంక్ యూ Can I థ్యాంక్ యూ talk? ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సో ఈ సినారియో బట్టి మనకి ఏం అర్థమైందంటే, నాకు అర్థమైందంటే మంచి ప్రాజెక్ట్, బట్ ఆయన వినటానికి రెడీగా లేరు. ఈయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. నాగరాజ్ గారు ప్రణీత గారు వీళ్ళ పని ఆపుకొని అక్కడ ఏం జరుగుతుందో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు అలవాటు ఏంటంటే ఇంట్లో పని అక్కర్లేదు, పక్కోడు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన వెంటనే మనం అడగాల అవసరమా మనకి? ఆల్రెడీ వీ హావ్ సీన్ ద సినారియో, బట్ అడగడం మనకు అవసరమా? కానీ మనం అడుగుతాం ఎందుకు? మనకు ఏదో ఉంటది కదా, అదే ఆ పక్కోడికి ఏం జరిగిందా, ఏం చెప్తారా అని ఫీలింగ్. ఇక్కడ చిన్న సిచ్యుయేషన్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ వాట్ యాక్చువల్ సినారియో అండి. మీ దగ్గర జరిగినది యాక్చువల్ గా జరిగే సినారియోనే ఎవ్రీవేర్. ఒక్కసారి ఆనంద్ గారు వాళ్ళ బాస్ ఎప్పుడైతే ఫైల్ ఇసిరేసాడో ఒక్కసారి ఆయన ఫీలింగ్, ఒక్కసారి ఆలోచన, సార్ హీస్ నాట్ ఇన్ అ మూడ్ టు లిసన్, దట్స్ ఇట్. మళ్ళీ మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయని నేను వినరు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఏదో ప్రాబ్లం జరిగింది, లేకపోతే ఆయన ఒంట్లో బాగాలేదో, లేకపోతే ఆయనకు కూడా వాళ్ళ బాస్ ఏమైనా తిట్టారేమో, కాబట్టి ఆయన కోపం నా మీద తీర్చుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు నా బాస్ ఇంత మాట అన్నాడు కదా, ఇవాళ అన్నారు అని అంటే ఏదో ఉంది, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసే వ్యక్తి కదా, ఇలా అన్నాడు కాబట్టి దీనికి కారణం ఏదో ఉంటుందని చెప్పి ఆనంద్ గారు ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అగైన్ ఐ విల్ అప్డేట్ మై సెల్ఫ్, ఈసారి ఇంకా మంచి ప్లాన్తో మీ ముందుకు వస్తా, సారీ ఫర్ మిమ్మల్ని అప్సెట్ చేయడానికి అని చెప్పి బయటకు వచ్చేసాక ఈ నాగరాజ్ గారు ఎప్పుడైనా ప్రంతిక గారు వెంటనే ఏంటంటే అది ఎలా మేడం వాళ్ళం ఏమో నాకు అర్థం కాలేదు సార్ మీరు రాసింది. అయితే ఎప్పుడైతే బయటకు వచ్చారో వెంటనే దీస్ టూ పీపుల్ అడగకుండా ఒక్క క్వశ్చన్, థ్యాంక్ యూ సార్, ఐ థింక్ సార్ హౌ యూ ఫీలింగ్ సార్, ఇట్స్ ఓకే అన్నప్పుడు ఏమైంది మీరు ఏమనుకుంటారు, అక్కడ ఏం జరగల సార్. ఎందుకంటే అరే మీ టీం సూపర్ టీమ్, వాళ్ళకి ఇంత పిచ్చి పిచ్చి టాస్క్లు ఇస్తున్నావేంటి నువ్వు వాళ్ళ టీం ఎలా అనుకుంటున్నావు? నాగరాజ్ గారు ఒక రత్నం, పంతానికి ఒక రత్నం, అలాంటి వాళ్ళకి నువ్వు ఇంత నార్మల్ టాస్క్లు ఇస్తున్నావు. ఇదంతా ప్రాబ్లం నీలోనే ఉంది, నువ్వు మారాలి అని అంటే ఆలోచించండి. నాగరాజ్ గారు ఆల్రెడీ దే హావ్ అబ్జర్వ్డ్ వాట్ హ్యాపెన్, బట్ ఒక లీడర్షిప్ గా బయటకు వచ్చాక ఆనంద్ గారిని ఎంత బాగా మెచ్చుకుంటారో ఆలోచించండి. అదే ఇందాక సినారియాలో ఆనంద్ గారు చెప్పినప్పుడు ఏంటో నా బాస్ వినట్లేదు ఎంత చెప్పినాయి, అప్పుడు వీళ్ళేమవుతారు, ఇంకోసారి మీరు శివకుమార్ గారి దగ్గరికి వెళ్తారా, మీరే ఇండివిజువల్ గా వెళ్ళరు. అబ్బో బాస్ నే తిట్టాడు, ఆనంద్ గారినే తిడుతున్నారు, మేము వెళ్తే ఇంకేం తిడతారు అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆనంద్ గారు అక్కడ చూసే సినారియోని మార్చి అరే ఇక్కడ తప్పు ఏం జరగలేదు, ఆయనకు నచ్చలేదు బికాస్ ఇట్స్ నాట్ ఎ గుడ్ మూడ్, బట్ డెఫినెట్లీ హీ లైక్ యువర్ వర్క్, మీ పని చాలా మెచ్చుకున్నారు ఆయన, మీ ఇద్దరినైతే నాలోనే ఏదో తప్పు ఉందంటున్నా, నేను ప్రజెంట్ సరిగ్గా చేయలేకపోయానంట, అరే నేను మారిపోతానులే, మన ముగ్గురు మళ్ళీ కష్టపడదాం అన్న పాజిటివిటీగా మాట్లాడితే ఆలోచించండి ఆ సినారియో ఎలా మారిపోతుంది. ఇట్ ఈస్ ఇన్ ఎవర్ హ్యాండ్ లో ఉంది సార్ ఆనంద్ సార్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎస్ సార్ నాట్ శివకుమార్ లేదు, ఎస్ సార్ నాట్, జస్ట్ చేంజ్ ద సినారియో అయిపోయా. ఇప్పుడు నేను మీ ముందే నేను మాట్లాడండి, నేను కొత్త డైలాగ్స్ చెప్పలే కదా. ఎలాంటి సిచ్యువేషన్స్ నన్నా మనం మార్చుకునేట్టుగా మనం మారితే చాలు. ఆనందని శివకుమార్ నేను మార్చలేను, నాగరాజ్ గారిని నేనేం చెప్పలేను, పంతికాని ఆడి కూడా నేను చెప్పలేను, బికాస్ షీఈ్ ఆల్సో లెర్నర్ ఫ్రమ్ మీ. బట్ నన్ను ఎలాగో చూసాడు మారాలి అంటే నేను ఎలా ఉన్నానో మారాలి. అబ్బా మా బాస్ ఏంటి ఆనంద్ గారు నిజంగా అంత జరిగింది లోపల, బట్ తెలుసు మనకి అందరినీ తిట్టారని, కానీ ఆయన ఎంత బాగా చెప్పారు చూడు, మన ఇద్దరిని మెచ్చుకొని యాజ్ అ లీడర్ గా రేపు మేము కూడా అలాగే తయారవ్వాలి. రేపు నాడు మా సిచ్యువేషన్ జరిగినప్పుడు మా సబార్డినేట్స్ ని కూడా మేము అంతే ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఆనంద్ గారు శివకుమార్ కంటే కూడా ఆనంద్ గారు విల్ బి ద మోస్ట్ ప్రయారిటీ ఫర్ దమ్. అవునా కదా సార్? దిస్ ఇస్ సిమిలర్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో. జస్ట్ బికాస్ ఆఫ్ మన ఓన్ థింగ్స్ కి మనం ఏం చేస్తామంటే మనం అక్కర్లేని ఆలోచన కథలు అల్లేసుకుంటూ ఉంటాం. ఆయన తిట్టాడంటే నాలో నిజంగా అబిలిటీస్ లేవా, అరే నిజంగానే పనికిరాని వాడినా, అరే నిజంగా నా ప్రాజెక్ట్ అంత చక్కగా ఉందా అని ఫీలింగ్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ సోషల్ అవేర్నెస్ అండి. అండర్స్టాండ్ ది కండిషన్ ఆఫ్ ద బాస్, అండర్స్టాండ్ ది కండిషన్ ఆఫ్ యర్ సబార్డినేట్స్ అండ్ గో అండ్ టాక్ టు దెమ్. దట్ ఈస్ కాల్డ్ సోషలైజేషన్. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు, మీ అత్తగారు, మీ మామగారు, మీ అమ్మగారు, మీ ఫాదర్, చుట్టుపక్కల అరే వాళ్ళు ఎందుకన్నారు ఒక్కసారి వాళ్ళ మైండ్ సెట్కి వెళ్దాం. వాళ్ళు ఏం చేయలేము. భార్యను మార్చగలమా? అబ్బే మార్చలేము. భర్తను మార్చగలుగుతాం, భర్తని మార్చలేము. అవునా కదా? ఎంత మంచి ట్రైనర్స్ అయినా, బికాస్ దట్ ఈస్ ఇన్నర్ ఫీలింగ్స్. అప్పుడు మనం ఏం చెప్పాలి, అరే ఆయన ఇలా అనుకున్నారు కదా, అయిపోయి కొంచెం సోషలైజేషన్స్ అంటే మనం ఇక్కడ ఇంట్లోనే కాదు బయట సొసైటీలో కూడా ఆ రోల్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడు పక్క వాడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం.
అదే కదా, మా బాస్ బాగాలేమో, ఇంట్లో భార్య దెబ్బలాడిచ్చుంటాడేమో, బాగా పడి ఉంటాయి భార్యతో అనుకుంటే అయిపోయాయి. అంటే ఆ సిచ్యుయేషన్ మనం ఒకసారి అర్థం చేసుకుని కెన్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. సార్ మన జపాల్ గారు, మీ శివకుమార్ గారు, మీ సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయి, సో వాయిస్ కట్ అవుతుంది వాటికి. సో వెన్ ఎవర్ గెట్ ద ఆపర్చునిటీ ఐ టాక్ మేక్ యూ. సో దిస్ ఇస్ వాట్ టుడే మనం ఇప్పుడు దాకా సోషల్ అవేర్నెస్ ఇదేనండి. సో ఇది మీ లైఫ్ లో మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో బాగా ఆలోచించి చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారు, పక్క వాడిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం వాడిని అర్థం చేసుకొని నేను అర్థం చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, రిలేషన్షిప్. అంటే నేను పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నాను, ఎలా బిల్డప్ అవుతున్నాను, ఆ ర్యాప్ ఎలా బిల్డప్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకన్నా సిచ్యువేషన్ లో కూడా చూడండి, మీ పర్టికులర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ పర్టికులర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి మీరు వాళ్ళతో ఎలా ర్యాపో బిల్డప్ చేస్తున్నారు. అంటే మీరు చెప్పిన మాట వాళ్ళకి తెలిసిపోయింది, నా బాస్ తిట్టారు, కానీ ఎలా అతన్ని చక్కగా బాస్ మీద కూడా బాధ లేకుండా, బాస్ ని కూడా వాళ్ళ ముందు తప్పు కాకుండా, తనను కూడా తప్పు లేకుండా వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయగలిగే వ్యక్తి రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. చాలా దానికి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ, మీరు ఎక్కడైనా రిలేషన్షిప్ లో తీసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా తీసుకోండి. భార్య అనుకోకుండా ఎప్పుడైనా భార్య భర్త మీద దెబ్బలాట్ అయినా భార్య ఒక ఆలోచనతో అనుకుంటుంది, అరే నేను కూడా అనొచ్చు 2 మాటలు అంటే ఈజీ, నన్ను ఆయనంత మాత్రం నేను కూడా 2 మాటలు అంటే అయిపోతుంది, కానీ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ టు మై కిడ్స్, ఐఎమ్ ఎగ్జాంపుల్ టు మై ఇన్లాస్. వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, అరే నేను ఎక్కువ నన్ను బ్యాలెన్స్ చేసుకుని తర్వాత నేను ఆయన చంపచేమో అన్న ఒక ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుందండి. భర్త కూడా భార్య అనే ముందు, అరే నా భార్య ఇంత కష్టపడుతుంది, అది నన్ను ఒక మాట అనిందంటే, నేను అనేసానంటే ఇంకా నాకు దానికి ఏం తేడా ఉంటుంది, నేను అన్న వెంటనే నా పిల్లలు నన్ను అబ్జర్వ్ చేస్తాను, మా పేరెంట్స్ నన్ను అబ్జర్వ్ చేస్తాను, సొసైటీ నన్ను అబ్జర్వ్ చేస్తాను. అంటే నేను ఒక ఎగ్జాంపులర్ గా ఉండాలంటే ఫస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే తనని నేను అర్థం చేసుకోవాలి, అది ఎందుకంటూ అర్థం చేసుకోవాలి, దానికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడైతే మనం బిల్డప్ చేసుకుంటామో అప్పుడే మనం వాళ్ళతో ఈజీగా ఉంటామండి. మీరు మీ ఆఫీస్ లో మీ కొలీగ్స్ తో, మీరు ఎవరితోనైనా ఇది చాలా ఇంపార్టెంట్. మీ కొలీగ్ తో మీరు దెబ్బలాడుకున్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా వచ్చినా అండర్స్టాండ్ ద అదర్ పర్సన్, యాక్టివ్ లిజనింగ్ చేయండి, అరే వాళ్ళు ఎందుకు అంటున్నాడు, అప్పుడు మీకు రిలేషన్షిప్స్ బాగుపడతాయి. అలాంటి దాంట్లోని చాలా ఇంపార్టెంట్, మీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎందుకు కావాలంటే మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అవునా కాదా? బికాస్ యువర్ పేషెన్స్ ఇంక్రీజెస్, యువర్ యాక్టివ్ లిజనింగ్ ఇంక్రీజెస్, యువర్ లీడర్షిప్ స్కిల్స్ ఇంక్రీజెస్. కాబట్టి మీరు ఒక అద్భుతమైన క్రిటికల్ థింకింగ్ మైండ్ సెట్ వస్తుంది అందరికి. కాబట్టి మీ పర్ఫార్మెన్స్ లెవెల్ ఎదుగుతుంది, ఎందుకంటే యువర్ రైట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. తప్పున్న యాక్సెప్ట్ గా ఉన్నారు, తప్పు లేకపోయినా యాక్సెప్ట్ అవుతారు, ఎందుకంటే దాంట్లో మీరు మారుతారు. కాబట్టి ఫిజికల్ హెల్త్ అండి, చాలా వరకు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అక్కర్లేని టెన్షన్స్ పెట్టుకొని బాడీని వాళ్ళు బాగుంటారు. ఆలోచించుకొని కోపం వస్తుంది, అన్నం తింటాం మానేస్తారు, కోపం వచ్చేస్తుంది, ఎక్కువగా స్ట్రెస్ లో ఎక్కువ తింటాం మొదలెడుతూ ఉంటారు. దీస్ బోత్ ద థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా వరకు ఇప్పుడు నేను ఒక పిల్లడు నాకు చిన్న స్కూల్కి వెళ్తే అబ్బాయి వాడు అన్నాడు, మేడం మా ఇంట్లో ఎలా ఉంటుందంటే రిలేషన్, మా అమ్మ నాన్నగారు మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మా అత్తగారు మా నాన్న మీద ఉంటుందో, మా అమ్మ అన్నం తిన్నప్పుడు అరుస్తుంది, డాడీ తినకుండా నువ్వు ఎలా తింటున్నావు అన్నట్టు రోజు అంటుంటే, మా అమ్మ ఒక్కొక్కసారి తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే మా నాన్నగారు ఏమో 9:30కి వెళ్తారు ఆఫీస్కి, మా అమ్మ 8 o'clockకి వెళ్ళిపోతుంది, తినకుండా ఎలా వెళ్ళాలి, ఇదే రోజు ఎప్పుడన్నా ఆయనకు పెట్టకుండా ఎవరు తినింది అనుకోండి, ఇదే సంఘర్షణ అనే వరకు. అప్పుడు ఆ పిల్లోడు ఒకటే వాడు అన్నాడట వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వు నీ జీవితంలో నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు కదా, ఎవరి కోసం నువ్వు చేస్తున్నావు, నా కోసం చేస్తున్నావు, నీ కోసం చేస్తున్నాడు, ఓకే, ఇప్పుడు నా కోసం చేసినప్పుడు నాకు అక్కర్లేదు, ఎందుకంటే నీ ఆరోగ్యం పాడైందని నా ఆరోగ్యం కూడా పాడైనట్టే. అంటే ఆలోచించండి మీ మైండ్ సెట్ అక్కడ. అంటే మన అక్కర్లేని దానికి నీ ఆరోగ్యం పాడు చేసుకోవాలా లేదా అనేది నా చేతుల్లోనే ఉంది. సో వెన్ ఎవర్ యూఆర్ ఇమోషనలీ స్ట్రాంగ్, అరే యూ హ్యావ్ టు బీ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, అప్పుడు మీ ఫిజికల్ హెల్త్ మీ చేతిలో. సో మెనీ థింగ్స్ ఇమోషనల్ గా మన బ్యాలెన్స్ లేకపోవడమే అంత పెద్ద కారణం. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ సెల్ఫ్. అరే నాకు ఎందుకు కోపం రావాలి, నేను ఎందుకు బాధపడాలి, దీనివల్ల ఎవరికి వస్తుంది, నాకు నష్టం జరుగుతుంది, నా ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మైండ్ సెట్ తో మీరు ఉన్నప్పుడు గ్యారెంటీ మన ఇమోషనల్ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మీ మెంటల్ హెల్త్ చాలా వరకు ఇప్పుడు మనకి మెంటల్ గా చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అక్కర్లేని ఆలోచన, అక్కర్లేని బాధ, కోపం, ద్వేషం, ఇవన్నీ కూడా మన మెంటల్ ఎబిలిటీని బాధపడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫిజికల్ అండ్ మెంటల్ వల్ల హార్ట్ అటాక్స్ పెరిగినాయి. 35 years లోపల పిల్లలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఒక కథ, అంటే అప్పుడో 50 ఏళ్ళకో వినేవాళ్ళు, ఇప్పుడు 35 వాళ్ళు పడుతున్నారు. ఎందుకంటే ఈ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వట్లేదు వాళ్ళ ప్రతి ఒక్క మాట గోయింగ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ మైండ్. ప్రతిసారి ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ట్రిగర్ అయిందా అది గుర్తు పెట్టుకుంటారు.
బికాస్ ఏదైనా చెప్తున్నా, ఒక సిచ్యువేషన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు మారగలుగుతారు. అడాప్ట్ చేస్తే మారలేరు. అడాప్ట్ అంటే దాని అడ్జస్ట్మెంట్, నాట్ అడ్జస్ట్ చేస్తే మారరు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే మళ్ళీ మీరు అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ ఎంతకాలం మనం అడ్జస్ట్ అవుతాం? యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ప్రాబ్లం ఉందా, యాక్సెప్ట్ చేయండి, వర్క్ చేయండి దానిపైన. దాని వల్ల విల్ చేంజ్. మీ రిలేషన్షిప్స్ మెరుగుతాయి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల మీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే అక్కడ వర్క్ చేయడం మొదలుతారు. మీరు దేని చేశారనుకోండి, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఎందుకు కారణం, మా ఇద్దరి మధ్య రిలేషన్ ప్రాబ్లం ఏంటి, ఆ కారణం ఎత్తుక్కోండి. మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్, హౌ టు రేజ్ యువర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. స్టాప్. దట్ ఈస్, మీ స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే మంచి వాకింగ్, మెడిటేషన్, మంచి యోగా క్లాసెస్ జాయిన్ అవ్వండి. టుగెదర్నెస్, నేను ఒక్కడనే కాదు, అందరం కలిసిగట్టుగా మనం పని చేయడానికి ప్రయత్నించండి. ఓపెన్ మైండెడ్. ఓ అంటే ఓపెన్ మైండెడ్. మీ మైండ్ ఓపెన్. ఎవరైనా ఒక మాట అంటే రెడీ టు యాక్సెప్ట్. అరే చేయండి. పాజిటివ్ మైండ్ సెట్. ఎవరైనా ఒక మాట అన్నారంటే పొడిలా మంచికే అనుకోండి. అరే నేనే కదా మారేది. ఇప్పుడు నువ్వు మాధవి గారు, మీరు వేసుక అస్సలు మీ సెషన్ బాగాలేదు అనండి. సో టేక్ ఇట్ అప్. నెక్స్ట్ టైం ఐ మోర్ కమ్ అవుట్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెషన్. అంతేగా, అమ్మో ఇంత సీనియర్ నేను అన్నంటారా అంటే ఇక్కడ నాకు నేనే ఒకరి గీత గీసేసుకుంటాను. సో ప్లీజ్, ఎనీ పాజిటివిటీ, టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఇట్ ఈస్ వెరీ హార్డ్, బట్ యూ కెన్ డూ ఇట్. షో ద గ్రాటిట్యూడ్ అని. ఇక్కడ ఎంతో మంది గ్రాటిట్యూడ్ జర్నల్ అని కూడా తెలియదు. మార్నింగ్ లేచాక 3 వర్డ్స్, మూడే సెంటెన్స్ రాసుకోండి. ఎవరికైనా గ్రాటిట్యూడ్ రాసుకోండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఫర్గివ్నెస్. మీతో ఎవరైనా చాలా తప్పుగా బిహేవ్ చేశారు, మిమ్మల్ని బాధ కలిగింది, మనసులో ఫర్గివ్ ఇవ్వండి. బయట చెప్పలేం, చాలా కష్టం ఇది. ఒక క్షమించాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ బాధ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఒకసారి ఆ వ్యక్తిని మనసులో అనుకోండి, కొంచెం పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్గివ్ ఈజ్ అ వండర్ఫుల్ మంత్ర టు గెట్ అ మెంటల్ పీస్. అదర్వైజ్ ఆ వ్యక్తి మనకు రోజు కనపడతాడు, విసుకొస్తుంది, రోజు మనకు కోపం వస్తుంది. బట్ ఒక్కసారి ఆ వ్యక్తి చేసిన పనులన్నీ మనం ఫర్గివ్ చేసుకుంటూ మన మనసులో అనుకోవాలి. అలాగేం చెప్పక్కర్లా, ఆ వ్యక్తికి చెప్పక్కర్లా. ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అక్కడ. ఆ వ్యక్తికి కనపడినా ఆపని కదా, వదిలేదు, అయిపోయి. ప్రతి పక్కవాడు కూడా నా కండిషన్లో, ఇదే కండిషన్లో పక్కవాడు ఉంటే ఎలా, నేను ఎలా ఉంటాను అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంపథెటిక్ ఫీలింగ్ అంటే ఎంటరింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్. ఆ పక్క వ్యక్తి కూడా ఏదైనా అన్నాడు అనుకోండి, అరే అవును కదా, నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా ఇలాగ అనేదాన్నేమో కాబట్టి అన్నాడు, అయిపోయాయి. ఆలోచించుకోండి. జీవితం ఈజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. లైఫ్ ఈజ్ జస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరే ఆ జీవితం నిండా చూసినప్పుడు ఆ జీవితంలో మీరు చేసే సక్సెస్ కనపడాలి తప్ప మీరు ఏ కష్టాలు కనపడకూడదండి. హ్యాపీగా బతకడానికి ప్రయత్నించండి. బీ హ్యూమర్. మీ ఫ్యామిలీతో ఉన్న 10 నిమిషాలు మాట్లాడండి హ్యాపీగా. ఒక ఫంక్షన్కి వెళ్తాం, పక్కలేని పితురులు ఆపండి, మంచిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోండి. అరే ఒక్క 10 నిమిషాలు ఇసలు మన జీవితంలో దొరికేదే టైం లేదు మనకి. ఉన్నప్పుడు 10 నిమిషాలు హ్యాపీగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. కనెక్టివిటీ, మీ బిజినెస్ కన్నా, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కన్నా ఏదైనా దీనికి చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పీపుల్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉంటారు. అరే ఒక పనితో నా ఆర్డర్ అయిపోయిందా, నాకు ఒక లీడ్ వచ్చేసిందా, అయిపోయాయి కాదు. అది కనెక్టివిటీ పెంచుకోండి, బికాజ్ మీకు రెఫరల్స్ వస్తాయి. అంటే నేను బిజినెస్ మైండ్ చేయొద్దని చెప్తాను. బిజినెస్ కానీ ఇక్కడ మాట్లాడేది ద కనెక్టివిటీ విత్ ద ఇమోషన్స్ విత్ ద పీపుల్. ఎవరితోనే కనెక్టివిటీ పెంచుకోండి. నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నా ఇంట్లోకి వచ్చే ప్రతి నా పని మనిషి, నాకు ఇంట్లోకి వచ్చే చెత్త ఎత్తేవాడు, వాళ్ళందరికీ కూడా నేను ఇవన్నీ చూపిస్తాను. ఐ సే ఎవ్రీడే థ్యాంక్ యూ టు మై మేడ్. పొద్దున పని చేసిన రాత్రి వెళ్ళిపోయినా థ్యాంక్స్ అని చెప్తా. చెత్త ఎత్తేవాడు కూడా గ్రాటిట్యూడ్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఒక్కరోజు రాకపోతే ఆలోచించిన చెత్తవాడు ఎలా ఉంటుంది ఇల్లంతా. మన ఇంట్లో చెత్త మనం భరించట్లేదు, వాడు అంత చెత్త తీసుకెళ్తాడే, మళ్ళీ ఆడెంత భరించాలి మని. టకటగా తిట్టేస్తాం, ఎందుకు రాలేదు అని తిట్టేస్తాం. బట్ ఒక్కసారి వాడు వచ్చినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. 2 రోజులు వాడు మర్చిపోయినా ఇంకోసారి వచ్చినా కూడా నవ్వుతూ మాట్లాడతాడు. అరే కొంచెం ఎంపతిగా ఉందాం, ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఈస్ నథింగ్ బట్ మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, మీ వర్క్ లో మీరు సక్సెస్ అవ్వాలన్నా, మీ పర్సనల్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా, ఒక టీమ్ బిల్డప్ అవ్వాలన్నా, కమ్యూనికేషన్ క్లారిటీగా ఉండాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ చాలా అద్భుతంగా ముందుకెళ్తారని కోరుకుంటూ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. యాక్చువల్లీ ఆర్ యూ రెడీ ఫర్ ద యాక్టివిటీ ఆర్ చాలా ఎక్కువైపోయింది మ్యామ్ బ్రెయిన్ లో. Yes, ma'am, we are ready. ఎక్కిచ్చేసారు మ్యామ్. I am ready. రెడీయా? Yes, ma'am. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ 5 minutes బికాస్ 9:30 కల్లా నేను క్లోజ్ చేసుకుంటా.
Just think of this activity. All of you sit straight. Take a long breath. అందరు స్ట్రేట్ కళ్ళు మూసుకోవాలి. నేను చూడట్లేదు అనుకోకండి, నేను చూస్తూ ఉంటా, నేను చాలా తెలివైందని అనుకుంటున్నారు. ఓకే, సో sit straight, sit straight. Close your eyes. Close your eyes. Take a long breath. Take a long breath. Take a long breath. Now, yes. Cool your mind. హ్యాపీగా ఉండండి అందరూ. Take a long breath. Cool your mind. Cool your mind. Close your eyes. Take a long breath. మీ బాడీని చాలా లూజ్గా వదిలేసేయండి. ఎన్నో ఆలోచనలు వస్తే రానివ్వండి. రకరకాల ఆలోచనలు, పొద్దు నుంచి ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, నా లైఫ్ ఏంటి, నా పిల్లలు తిన్నారా లేదా, ఎన్నో ఆలోచనలు వస్తుంది, రానివ్వండి. జస్ట్ కూల్ ఆఫ్ యువర్ మైండ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వెయిట్ గా కూర్చోండి, ఎన్ని ఆలోచనలు వచ్చినా రానియండి. ఇవాళ మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లైఫ్. ఈ జీవితంలో ఎంతో మంది మీ లైఫ్ లో వచ్చి ఉంటారు, తెలియకుండా ఎన్నో తప్పులు కూడా చేసి ఉంటారు. సో దిస్ ఇస్ అ సిచ్యుయేషన్. ఒక్కసారి ఆ సిచ్యుయేషన్ గురించి ఆలోచించుకోండి. ఎక్కడైతే మీ వల్ల బాధపడారో, మీరెవరి వల్ల బాధపడుంటే ఇవాళ వాళ్ళందరికీ ఒక గ్రాటిట్యూడ్ చూపించే రోజు వచ్చేసింది. ఇవాళ మీరు జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ దానివల్ల మీరు ఎవరినో బాధ పెట్టుండొచ్చు, లేకపోతే వాళ్ళ మాటల వల్ల మీరన్నా బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం ఆ బాధ గురించి, ఆ కష్టం నుంచి బయటికి రావడానికి జస్ట్ సే దీస్ 4 words. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఎన్నో రోజుల నుంచి ఆ ప్రాబ్లం చెప్పాలనుకున్నారు, ఆ వ్యక్తితో మీరు చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి మీ బుద్ధి లేడు. ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అయితే ఆ రిలేషన్షిప్స్ చాలా బాగుండేవి, కానీ చిన్న మాట వల్ల మీరు ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది. సో సే దీస్ వర్డ్స్ టు దెమ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. మీరు ఏదో బాధతో మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారు, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారు, అయితే మీ మాటల ద్వారా వేరే వాళ్ళని బాధ పెట్టారు. సో సే దీస్ వర్డ్స్ టు దట్ పర్సన్. ఆ సీన్ గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో నేను ఇలా చేయకుండా బాగుండేది కదా, అరే నేను ఇలా చేసేసా, దీనివల్ల ఇలా అయ్యింది అని ఒక్కసారి ఆలోచించుకోండి. And tell to those words, I am sorry, please forgive me, I love you, thank you. Yes, ఆ రోజు నేను ఇలా అనుకుంటే బాగుండేది, నా కోసం ఇంత కష్టపడ్డాడు, బట్ చిన్న మాట నా స్వార్థం గురించి, ఆ రోజు ఇలా చేస్తే నాకే వచ్చేదేమో అన్న ఆలోచనతో అతన్ని బాధ పెట్టారేమో, ఆమెను బాధ పెట్టారేమో, లేకపోతే ఆ వ్యక్తి వల్ల మీరు బాధపడ్డారేమో. ఈవెన్ దో ఆ వ్యక్తి మీకు సారీ చెప్పకపోయినా మీరు చెప్పండి ఆ వ్యక్తికి. షో ద గ్రాటిట్యూడ్, బికాస్ ఇవాళ ఆ మాట వల్ల మీరు కొంచెం ఎదిగారు. సే దీస్ వర్డ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, నాకు ఆ వ్యక్తి, ఆ సిచ్యువేషన్ అప్పట్లో చేయకుండా బాగుంది, అలా జరిగిపోయింది. ఎన్నో రోజులు అనుకున్నా, మార్చాలనుకున్నా, మార్చలేకపోయినా నన్ను నేను. ఇవాళ అద్భుతమైన అవకాశం తీసుకోండి. అండ్ దీస్ వర్డ్స్, I'm sorry, please forgive me, I love you, thank you. Tell to your body, tell to your mind, tell to your friends, tell to your wife, tell to your husband, tell to your kids. ఎవరికైనా మీరు బాధ పెట్టుంటే, దానివల్ల మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని ఉంటే చెప్పండి వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎన్నో రోజుల నుంచి అనుకున్నారు నేను రిలాక్స్ అయిపోవాలి, అనాలనుకున్నారు, అనలేకపోయారు, ఏదో మిమ్మల్ని ఆపేసింది. ఇవాళ మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. ఓపెన్ అప్ యువర్ మైండ్, ఓపెన్ అప్ యువర్ హార్ట్ అండ్ సే టు యువర్ సెల్ఫ్, సే టు యువర్ ఫ్రెండ్స్, సే టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, సే టు ద ఎనిమీ. అంటే ఎనిమీ అనే వాళ్ళు ఎవరు, కానీ ఆ వ్యక్తి ఎవరో మిమ్మల్ని బాధ పెట్టాడు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఇది చాలా బరువుగా అనిపించుంటుంది మీ లైఫ్, చాలా బాధగా అనిపించుంటుంది,
స్లోగా 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 ఓపెన్ క్లోజ్ చేసిన ఆ కళ్ళని రుద్దుకుంటూ, చేతులు రుద్దుకుంటూ నెమ్మదిగా 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 ఓపెన్ చేయండి అండ్ లిజన్ టు దిస్ వన్. పూలతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. Hey, superb, all of you. So how was the activity? ఎలా అనిపించింది? ఎక్సలెంట్, సూపర్. Excellent, ma'am. Thank you. Thanks a lot. Yes, thank you all of you. Thank you so much. చాలా బాగుంది మేడం. ఇవాళ అంటే సెషన్ క్లోజింగ్ 9:20. Yeah, thank you so much. Thank you to all my mentors. Thank you to Sam Rathod sir. Thank you Shivkumar garu. అలాగే మన లక్ష్మణ్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంక ఒక వ్యక్తి ఎప్పటికీ మనకు తెలిసిన మన గంపా సార్, గంపా నాగేశ్వరరావు సార్ కి, ఎందుకంటే ఆయనే లేకపోతే మనందరం ఇలా కలిసే వాళ్ళం కాదు. మీ అందరితో నాకు పరిచయం అవడం కూడా ఆయన ఒక కారణమే కాబట్టి మీ అందరికి. అలాగే టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ రామచంద్ర సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వావ్, వండర్ఫుల్ సెషన్, వాట్ ఏ అమేజింగ్, వెరీ యూస్ఫుల్. నవే డేస్ మనం ఒక ట్రైనర్ గా, స్పీకర్ గా వెళ్ళడానికే కాదు, కామన్ ఒక మ్యాన్ గా మన కోసం మనం బ్రతకడానికి కూడా అవసరమైనటువంటి ముఖ్యమైన సెషన్ అనిపించేలా చెప్పారు మేడం. వండర్ఫుల్ ఇంటరాక్షన్ కానీ, యాక్టివిటీస్ కానీ ప్రతిదీ ప్రాక్టికల్ గా చేసి చూపించారు. నిజంగా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను లాస్ట్ మెడిటేషన్ లో. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేటువంటిది ఏదో పెద్ద సబ్జెక్ట్ కాదు. మనం ఎలాంటి కమ్యూనికేషన్స్ తో ఉండాలి, మనతో మనం ఎలా టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలని చక్కగా మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎన్నోసార్లు విన్నా కూడా మళ్ళీ మేము వింటూనే ఉన్నాం. ప్రతి సెషన్ లో మళ్ళీ కొత్త పాయింట్స్ తీసుకుంటూనే ఉన్నాం మీ దగ్గర నుండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అమూల్యమైన సమయం కేటాయించడం, ఎంత బిజీగా ఉన్నా మేడం మీకు తెలుసో తెలియదో నారీ సెల్లో ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మేడం. ప్రతి యాక్టివిటీకి వెళ్ళాల్సిందే, ప్రతి ప్లేస్ లో ఉండాల్సిందే. అంత బిజీ షెడ్యూల్ లో కూడా స్ఫూర్తి టీం అంటే 255 బ్యాచ్ అంటే ప్రేమతో వచ్చారు. దాదాపు 1 వీక్ 10 days నుండి లక్ష్మణ్ గారు మేడం గారికి ముందు, మేడం మీరు ఏ టైం అంటే ఆ టైం అని చెప్పి పెడితే నిజంగా అసలు ఆవిడకున్న బిజీకి వీలవ్వదు అని ఒక మాట చెప్పొచ్చు అంతే. కానీ మన పార్టిసిపెంట్స్ కోసం, మన కోసం ఖచ్చితంగా 1 hour టైం తీసుకుంటాను రావడం నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఉంటే ఇంపార్టెంట్ మీకు ఉన్న డౌట్ ని, క్వశ్చన్ ని అడగండి. ఫీడ్బ్యాక్ ఏదున్నా కూడా మీరు వీడియో ఫీడ్బ్యాక్ పంపించండి, మేడంకు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్ ఆనంద్ గారు.